వెళ్ళరా ఉదయకాలంగా ఈ మండే ఎండలు వడగట్టుల మధ్య ఓర్పుతో సహనంతో సత్యాన్ని తెలుసుకోవాలన్న పట్టుదలతో మీరంతా కూర్చోవటం చాలా సంతోషం. ప్రియమైన దేవుని పిల్లారా, ఉదయం మీరు విన్న రెండు వర్షన్స్ అంటారు. నేను మాట్లాడినది కానివ్వండి, పాస్టర్ గారు మాట్లాడినది కానివ్వండి, ఈ రెండింటిని మీరు ఆలోచిస్తున్నారని నేను భావిస్తున్నాను. ఇక నాకన్నా ముందు మాట్లాడిన పాస్టర్ గారు మాటల్లో చివరగా వారన్న ఒక మాట, ఇది నా విశ్వాసం, అంటే ఇది నా నమ్మకం, ఇది నా అభిప్రాయం. సంతోషం. అది వారి విశ్వాసం కావచ్చు, అది వారి అభిప్రాయం కావచ్చు. మనకు కావాల్సింది బైబిల్ ఏం చెప్పింది అన్నది మనకు కావాలి. ఈరోజు ముందు మాటల్లో నేను మీకు తెలియచేసినట్టు, క్రైస్తవ్యంలో ఇన్ని వేల రకాల బోధలు పుట్టుకొని రావటంలో ఉన్న ప్రధానమైన కారణం కూడా అదే. నేను ఉదయం మాట్లాడిన మాటల్లో కొన్నింటిని చెప్పాలి అన్నట్లుగా వారి ముందు పెట్టాను. వాటిలో ఒకటి అపోస్తల కార్యములు 17:26. దాన్ని నాకు వివరించలేదు వారు. ఒకసారి అపోస్తల కార్యములు 17:26 వచనాన్ని మనం చూడగలిగితే, మరియు యావత్తు భూమి మీద కాపురము ఉండుటకు ఆయన దేవుడు ఒకని నుంచి ప్రతి జాతి మనుషులను సృష్టించి. ఇక్కడ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరిని అడిగే ఒకే ఒక ప్రశ్న, కయ్యీనును మీరు మనిషిగా ఒప్పుకుంటారా, జంతువుగా ఒప్పుకుంటారా? కయ్యీను మనిషా, జంతువా? మనిషి. కయ్యీను మనిషి అయితే ఆ మనిషి ఎక్కడి నుండి వచ్చాడని బైబిల్ చెప్పింది? ఆదాము నుండి వచ్చాడు. ఆయన ఒకని నుంచి, అనగా ఆదాము నుంచే ప్రతి జాతి మనుషుణ్ణి సృష్టించి. కనుక ఈ మాటను బట్టి మీరందరికీ అర్థం చేసుకోవలసింది, కయ్యీను ఆదాము నుంచి వచ్చినవాడు. ఇది మొదటిది. ఇక రెండవదిగా, పండు తెచ్చి ఆదాముకి ఇచ్చేటప్పటికే ఆమె గర్భవతి. పండు తెచ్చి ఆదాముకు ఇచ్చేటప్పటికే ఆమె గర్భవతి. దీనికి బైబిల్లో మనకి ఎక్కడ ఆధారం చూపించలేదు, దీనికి రెఫరెన్స్ చూపించలేదు. కనుక ఇది కూడా మరి లోపంగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆదాముకు పండు ఇచ్చేటప్పటికే ఆమె గర్భవతి అని ఎలా నిర్ధారించుకోవాలి? ఇకపోతే మర్మం అన్నారు. నేను చెప్పిన అర్థం ఒకటి, మర్మానికి వారు అర్థం చేసుకున్నది మరొకటి. నేను మర్మం అన్న మాటకు బైబిల్ బట్టి నేను ఇచ్చిన అర్థం ఏంటంటే, ఎవరు మర్మం పేరుతో చెప్పనివ్వండి, కానీ వారు చెప్పేది బైబిల్లో ఉండాలని చెప్పాను. కాబట్టి దీన్ని మీరు అందరూ ఒప్పుకోవాలి. బైబిల్లో దేవుడు అంతా వ్రాయించాడా? అంతా వ్రాయించాడు. ఇప్పుడు బైబిల్లో ఉన్నది నేను మీకు చెప్పినప్పుడు అది మర్మం ఎలా అవుతుంది అన్నది నా ప్రశ్న. నేను బైబిల్లో ఉన్నదే కదా మీకు చెప్తున్నాను, అంటే బైబిల్లో ఉన్నదాన్ని కాపీ చేసే కదా మీకు ముందు పెడుతున్నాను. ఆల్రెడీ బైబిల్లో ఉన్నదాన్ని కాపీ చేసి నేను మీ ముందు వివరిస్తున్నప్పుడు దానిని మర్మం అని చెప్పటం ఏంటి? నేను చెప్పిన మాటల్లో భావం ఏంటంటే, మీరు మర్మం పేరుతో చెప్తారు, లేకపోతే ఏం చెప్తారు మీ ఇష్టం, కానీ మీరు చెప్పేది తప్పనిసరిగా అక్షరాలుగా ఎందులో కనిపించాలని చెప్పాను? బైబిల్లో ఉండాలి. బైబిల్లో ఉంటే అది నిజమవుతుంది. బైబిల్లో లేక ఎవరు చెప్పినా, ఎంతటి వారు చెప్పినా, ఎప్పుడు చెప్పినా అది నిజం
అని మాత్రం మనం ఎవరూ నమ్మొద్దండి. ఎందుకంటే ఆత్మలతో చెలగాటం ఇది. మీ జీవితాలతో చెలగాటం ఆడుకోకూడదు. మీరు ఏదో చెప్పారు కదా, ఏదో ఒక విషయంలో ఏదో ఒక అభిప్రాయానికి వచ్చేసి తొందరపడి నమ్మేసి ఇదే సత్యం అనుకొని చచ్చి ఆ తర్వాత నిత్యము కాలిపోయే మండే గుండంలోనికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత తప్పని తెలిసిన చేసే ఉపయోగం ఏమీ లేదండి. అందుకే ఏదైనా మరణానికి ముందు నీకంటూ జ్ఞానం ఉండగానే, నీకంటూ బ్రతుకుండగానే నువ్వు ఆలోచించాలి. కనుక అది మనకు లోపంగా కనిపించింది. ఇక మూడవదిగా, కయీను అర్పణకు పూలు తీసుకొచ్చాడు, పండ్లు తీసుకొచ్చాడు, పుస్తకంలో ఉన్నది. వారు పుస్తకాన్ని సమర్థించారు. నేను మాట్లాడకపోయేవాడిని పుస్తకాన్ని గురించి. ఇప్పుడు వారే పుస్తకాన్ని సమర్థించారు కనుక చెప్తున్నాను. పుస్తకం మంచిది, మీరందరూ చదవండి అని మీతో అన్నారు కనుక, పుస్తకం మంచిదని వారు ఒప్పుకుంటున్నారు కనుక నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు పుస్తకం గురించి. కానీ ఇప్పుడు ఆ పుస్తకంలో కయీను అర్పణలోనట పూలున్నాయట, పండ్లు ఉన్నాయట. అర్పణలో పూలు పండ్లు ఎక్కడున్నాయో అవి కూడా మనకు రెఫరెన్స్ చూపించలేదు. ఇక మూడవదిగా, అక్కడ అద్భుతాలు జరిగాయి, సూచక్రియలు జరిగాయి, మహత్కార్యాలు జరిగాయి అట అర్పణ ఇచ్చినప్పుడు. అవేవి మనకు కనపడలేదు బైబిల్లో. మరి అది చూపించమని అడిగాం, అది కూడా చూపించలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ఒకటే మిమ్మల్ని వేడుకుంటున్నాను, సత్యాన్ని మీరు ఆలోచించండి, సత్యానికి దగ్గరగా రండి. ఇక మరొక విషయంగా వారు అన్నది, ఆదాము వంశావళిలో కయ్యని పేరు లేదు. నిజమే, లేదు కనుక మనం లేదని ఒప్పుకోవాల్సిందే. ఉందని ఎవరు చూపించగలరు? లేనప్పుడు చావాలి విషయం. లేనప్పుడు ఉందని చూపించాలంటే ఎక్కడిని తీసుకొని చూపిస్తాం చెప్పండి? మనం ఎవరు చూపించలేరు కదండి. 2 కాదని ఎవరు నిరూపించగలరంటే 2 ఎవడు కదన్నాడు? కనుక ఆదాము వంశావళిలో కయ్యను పేరు నాకు చూపించండి అంటే లేదని మనం ఎక్కడ తీసుకొని చూపించగలం? అలానే వంశావళిలో ఆయన పేరు లేదని ఆయన కుమారుడు కాదా? ఏమండి, ఆయన వంశావళిలో ఆయన పేరు లేనంత మాత్రాన కాదా? అలా అని పోనీ ఆయన ఆదాము ఆయన కుమారుడు కాదు అనుకోని ఏమైనా డైరెక్ట్ రెఫరెన్స్ ఏమైనా ఉందా? ఇప్పుడు దాన్ని కూడా మనం అడుగుతున్నాం. కయ్యను ఆదాముకు పుట్టినవాడు కాదు, కయ్యను ఆదాము సంతానం కాదు అని ఏమైనా పోనీ డైరెక్ట్గా రెఫరెన్స్? ఆదాము నిజంగా సర్పబీజము నుంచే పుట్టాడు, ఆదాము నిజంగా కయ్యను నిజంగా పాముకే పుట్టాడు అంటానికి డైరెక్ట్గా మనకేమైనా ఉందా? ఏమీ లేదు. అటువంటప్పుడు అవు కాదు అని మనం ఎలా అనుకోవాలంటారు? కాదని కయ్యను ఆదాము పుట్టలేదని దాన్ని మనం ఎలా సమర్థిస్తామంటారు చెప్పండి. ఇక మరొకటి, ఆదాము గురించి మాట్లాడుతూ కయ్యను గురించి మాట్లాడుతూ కయ్యనులో లక్షణాలన్నీ అపవాద లక్షణాలే వచ్చాయి కనుక, కయ్యనులో అన్ని అపవాద లక్షణాలే వచ్చాయి కనుక ఈ కయ్యను మరి వాడికే సర్పానికి పుట్టాడు అని చెప్పడానికి రెఫరెన్స్ అక్కడ చూపించారు. అదే వేరు చిగురు గురించి చెప్పారు. వేరు మంచిదైతే చెట్టు కూడా కొమ్మలు కూడా మంచివి అవుతాయి అని. మరి ఏలి మంచివాడు కాదా? ఏలి మంచివాడు కాదా అంటే వేరు బాగుందా? బాగుంది. మరి పిల్లలేంటి అలా అయిపోయారు? వేరుకు దానికి లింక్ పెట్టినప్పుడు మరి ఏలి మంచివాడైనప్పుడు ఏలి గర్భాన్ని పుట్టిన పిల్లలు వాళ్ళెందుకు అలా చెడిపోయారు? అలానే వాళ్ళు చెడిపోయారని వాళ్ళు ఏలికి పుట్టినవారు కాదంటారా? మీరు ఆలోచించండి. అంటే ఎంతసేపు అంటే తల్లిని ఒక వ్యభిచారిగా చూపించాలన్న తాపత్రయమే తప్ప సత్యాన్ని అందించాలన్న తాపత్రయం కనిపించడం లేదండి. అది మీరు ప్రథమంగా మీరు ఆలోచించాలండి. చెప్తానండి, ఇంకా చెప్తాను. ఇంకా మరొక సందర్భంలోనికి మనం వెళితే, సర్పము ప్రాకేది కాదు నడిచేది అన్నారు. అది నడిస్తే ఏంటి, పాకితే ఏంటి? సర్పం నడిచేదా పాకేదా అనేది మన ప్రశ్న కాదు ఇప్పుడు. కనుక దానికి కాళ్ళు ఉన్నాయా, 4 కాళ్ళ, 2 కాళ్ళ, 2 చేతులు ఉన్నాయా, ఇవి మనకు అప్రస్తుతం ఉంటుంది. కనుక దాని గురించిన వివరణ మనకు అవసరం లేదు. దానితో అవ్వ కలిసిందా అనేది మన ప్రశ్న. సర్పము అవ్వ ఇద్దరు ఏకమై కయ్యనుకు జన్మనిచ్చారా అన్నది మన ప్రశ్న అండి. దీనికి సమాధానం, ఒకవేళ సర్ప బీజం అంటూ ఒకవేళ అవ్వలో పడితేనండి,
సర్ప బీజం అంటూ ఒకవేళ అవలప్పుడు పడితే సర్ప బీజానికి సర్పమే పుట్టాలి. సర్ప బీజమునకు సర్పం పుట్టాలి. అది నేను చెబుతున్న మాట కాదండి, బైబిల్ చెప్పిన మాట అండి. యెషయా గ్రంథం ఒక మాట మీరు చూడగలిగితే, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 29. సర్ప బీజము నుండి బాగా చూడండి. సర్ప బీజము నుండి మిడునాగు పుట్టును. కయ్యను కాదా? కయ్యను కాదట. ఎవరట? సర్ప బీజము నుండి మిడునాగు పుట్టును. సర్పానికి సర్పం పుడుతుంది అన్నది బైబిల్ చెప్పింది. శాస్త్రాన్ని పక్కన పెట్టండి, శాస్త్రం కూడా తప్పులు ఉన్నాయండి. అలాంటి శాస్త్రాన్ని సమర్థిస్తారా? శాస్త్రంలో కూడా బోలెడు తప్పులు ఉన్నాయి. అలానే మన శాస్త్రాన్ని సమర్థించకూడదు, బైబిల్ను సమర్థించాలి. బైబిల్ను పట్టిన క్రైస్తవుడుగా శాస్త్రాన్ని సమర్థించడం ఏంటి? బైబిల్ శాస్త్రంతో సమానం అనుకుంటున్నారా? శాస్త్రాలకు పుట్టినిల్లు బైబిలు. బైబిల్ను బట్టి శాస్త్రాలు రాసుకోవాలి తప్ప శాస్త్రాలను బట్టి బైబిల్ను కాదు. కనుక సర్ప బీజము నుండి మిడునాగు పుట్టును అన్నాడు. అందుకేనండి ప్రారంభంలో ఏ జాతికి ఆ జాతి, ఏ జాతి ఎంత చక్కగా ఎందుకు రాయించాడండి సృష్టి కార్యక్రమాన్ని దేవుడు. అంటే భవిష్యత్తులో ఎలాంటి బోధలు వస్తాయని తెలిసే కదా రాయించింది. అయినా వచ్చాయంటే మీరు చూడండి, లేకపోతే మన పరిస్థితి ఏమైపోయింది చెప్పండి. ఇప్పుడు అయినా వచ్చేసాయి అంటే మన పరిస్థితి నిజంగా చాలా దారుణంగా ఉండిపోయేదండి. అంతేనా? ఇక మరొక విషయంలోకి వెళ్ళిపోదాం. ఆఖరికి విషయం అంతా ఏదైనా తోట చుట్టూ తిరిగింది కదండి. మొత్తం పాట మొత్తం ఏదైనా తోట చుట్టే. హృదయం ఎక్కడుందంటే నీ చుట్టే అన్నట్టు ఈ పాఠమంతా ఎక్కడుందట ఈ పాఠమంతా? ఏదైనా తోట చుట్టూ తిరిగింది ఈ పాఠం మొత్తం. ఇప్పుడు అదే తోట దగ్గరికి మనం వెళ్ళిపోదాం. మనం ఎందుకు గుడిచిపడతాం? మనం కూడా తోట దగ్గరనే తిరుగుదాం. ఇప్పుడు మనం తోట దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఆదికాండం 2వ అధ్యాయానికి 7వ వచనం అండి, 7-8 వచనాలు. ఎవడు ఇక్కడ రాగానంటే మీకు తెలుసండి. ఏమంటే దేవుడు ఆదాము వచ్చేటప్పటికే దేవుడు సమస్తాన్ని కలిగించేశాడు. ఆదాము వచ్చేటప్పటికి సృష్టి అంతా పూర్తయిపోయింది. 6 దినాలలో దేవుడు జరిగించవలసిన సృష్టి కార్యక్రమాన్ని అంతటిని సంపూర్తి చేశాడు. ఆఖరణ ఎవరిని కంటున్నాడు? ఇప్పుడు ఇక్కడ ఆదాముకు జన్మనిచ్చాడు. ఆదామునికి అన్నాడు. ఆదాము వచ్చేటప్పటికి బాగా గమనించండి, ఆదాము వచ్చేటప్పటికే భూమి మీద అన్ని జాతుల పక్షులు, అన్ని జాతుల జంతువులు, అన్ని వృక్షాలు వచ్చాయా? అన్నీ వచ్చేసాయి. ఆదాము పుట్టేటప్పటికే భూమి మీద సమస్త వృక్షాలు వచ్చేసాయి. కనుక ఇప్పుడు రాబోయే వాటికి వీటికి సంబంధం లేదండి. ఎందుకంటే ఇప్పుడు దేవుడు ఆదామును అన్నాడు. చూడండి 7వ వచనం చూడండి. ఇప్పుడు దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఆదాము వచ్చేసాడు, ఆదామును కన్నాడు దేవుడు. ఇప్పుడు దేవుడైన యెహోవా ఆదాము కోసం ఏం చేస్తున్నాడు చూడండి. ఆదాము కోసం ఏం చేస్తున్నాడు? అందరి కోసం కాదు, అందరి కోసం ఆల్రెడీ ముందే కలిగించేశాడు. అందరి కోసం అన్ని జంతువులు, పక్షులు సమస్తాన్ని కలిగించేశాడండి. సృష్టి అంతా అయిపోయింది కదండి అప్పటికి. రైట్. ఇప్పుడు దేవుడు ఆదాము కోసం ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. తూర్పున ఏదేను. తూర్పు అంటే కూడా రూపకలంకారమేనా? అండ్ తూర్పు అంటే కూడా ఇక్కడ కూడా మనం భావం తీసుకోవాలి. తూర్పుకి ఏం భావం తీసుకుంటాం? తూర్పుకు కూడా భావం తీసుకోవాలంటే అక్కడ చెట్లు అనే కానీ చెట్లు అనుకోకూడదు అన్న. తూర్పుది కూడా తూర్పు అనుకోకూడదా? ఆ అధికారం మాకు లేదా? తూర్పు అనుకునే అధికారం? తూర్పు దిక్కున దేవుడు ఏదేనులో అన్నాడు. ఏదేనంటే అది కూడా రూపకలంకారమేనా? ఏదేనంటే ఏదేను కాదా? దంతాలపల్లి అంటే దంతాలపల్లి కాదండి, రూపకలంకారంగా తీసుకోవాలంటే ఎలా? అది వరంగల్ అంటే వరంగల్ కాదండి, రూపకలంకారం అంటే ఎలా? ఏదేనంటే ఏదేనే. దానికి ఆత్మీయ అర్థం ఏముంది? అక్కడ ఎక్కడ ఆత్మీయ అర్థం తీసుకోవాలో అక్కడ వదిలేసి ఎక్కడ అవసరం అక్కడ తీసుకుంటే అందుకే బైబిల్ ఇలా తప్పైపోయింది. అందుకే మీకు ప్రారంభంలో చెప్పాను, బైబిల్ ఎప్పుడు మనం అనుకున్నట్టుగా అర్థం చేసుకోవటం చాలా తేలికండి అని. మనం అనుకున్నట్టుగా ఆలోచించకూడదండి. అలా అని ఎవరో రాసిన పుస్తకాల మీద కూడా అసలు ఆధారపడకూడదండి. ఎవరో రాసిన పుస్తకాల మీద ఆధారపడకూడదు మన బైబిల్ విషయంలో. కారణం వాక్యం ఇది. వాక్యం ప్రేమన దేవుని పిల్లారా. ఆస్తి విషయంలోనే మన అన్న తమ్ముని నమ్మడండి.
ఒరే పెట్టా సంతకం అంటాడు. ఎందుకు? ఆస్తిది. ఆస్తుల విషయంలోనే తోడబుట్టిన వాడైనప్పటికీ కూడా నమ్మనప్పుడు నీ ఆత్మను కాపాడే వాక్య విషయంలో మీరు ఎవరిని నమ్ముతున్నారు? ఇక్కడ కూర్చున్న వారు ఎవరిని నమ్మొద్దని దేవుడు చెప్పాడు. అది మీరు గ్రహించండి. మీ ఇక్కడ కూర్చున్న వారిలో మీరు ఎవరిని నమ్మకూడదు. నమ్మవలసినదల్లా సాక్షాత్తు దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని తప్ప ఎవరిని మీరు నమ్మకూడదు. ఎవరిపైన మీరు ఆధారపడకూడదు. మనుషులు నమ్మొద్దు. మరి ఎవరిని నమ్మమంటారయ్యా? నన్ను నమ్మండి అన్నాడు ఆయన. అందుకే మనుషులు నమ్ముకొనుట కంటే, రాజులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఏ సహోదరుని మీరు నమ్మొద్దు. నా క్లోజ్ ఫ్రెండ్ అంటావా? వద్దు. వాడు నేను క్లోజ్ చేస్తాడు ఏదో ఒక రోజున. వాడు నిన్ను క్లోజ్ చేస్తాడు. నువ్వు క్లోజ్ ఫ్రెండ్ అంటున్నావేమో. నా ప్రాణ స్నేహితుడు అంటావా? నీ ప్రాణం తీస్తాడు రా వాడే ఏదో ఒక రోజున. ఎవరిని నమ్మొద్దండి. యేసుని నమ్మాలి, బైబిల్ నమ్మాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి. అదే నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు చూడండి 7వ వచనం కదండి, 8వ వచనం. దేవుడు ఏదేనులో ఒక తోట వేసి, ఇప్పుడు తోట అనగానే ఏమంటారు చెప్పండి? తోటను తోటగానే అనుకుంటారా? తోటకు కూడా ఏదైనా ఆత్మీయ అర్థం తీస్తారా? తోట అంటే తోటనేనా? తోటే. తోట అంటే తోటేనండి. ఎవరికోసం దేవుడు ఏదేనులో, అంటే ఏదేను అనేది ఒక ప్రాంతం అండి, తోట పేరు కదండి, అదొక ప్రాంతం. ఆ ప్రాంతంలో దేవుడు తోట వేసాడు. అందువల్ల దానికి ఏదేను తోట అని పేరు వచ్చేసింది. అంతే కదండి. ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని అనగా ఆదామును దానిలో ఉంచెను. ఎందులో? తోటలో ఉంచాడు. తోటలో ఉంచాడండి. మరి ఇప్పుడు తోటలో ఉంచాడు. ఆ తోట అనగానే ఏముండాలి? ఏమి లేకుండా తోట అంటే ఎలా అవుతుంది చెప్పండి? తోట అన్నప్పుడు పూల మొక్కలు ఉంటాయి, పండ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదండి. అన్నీ ఉంటేనే కదండి తోట. ఏమి లేకుండా ఖాళీ స్థలాన్ని చూపించింది మా తోట అంటే నీకు అనిపించా అంటారు. మరి తోట అన్నప్పుడు మొక్కలు ఉండాలి కదరా అంటారు, చెట్లు ఉండాలి కదా అంటారు. ఏమీ లేకుండా ఖాళీ స్థలం చూపించింది మా అందమైన తోట అంటే తీసుకెళ్ళి అరగడలు పడేయాలంటారు. పిచ్చాసి పడుతుంది అక్కడ. ఇక్కడ దేవుడు ఏదేనులో తోట వేసి, ఏదేను అనేది ఒక ప్రాంతం అయితే ఆ ప్రాంతంలో దేవుడు తోట వేశాడు. ఎవరి కోసం? నీకోసం కాదు. నీకోసం అయితే ఉండేది ఇప్పటికీ ఎందుకు లేదు? నీకోసం, నా కోసం వేసి ఉంటే ఆ తోట ఇప్పటికీ ఉండేది. ఈ సృష్టి అంతా కూడా ఎవరి కోసం చేశాడు? అందరి కోసం చేశాడు కనుక అంత ఇప్పటికీ ఉంది ఇది. కానీ ఏదేనులో తోట వేసి ఎవరిని పెట్టాడు? అందులో ఏదేనులో తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి అనగా ఆదామును దానిలో ఉంచాడు. మరియు దేవుడనే యెహోవా ఇదిగో చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియును ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించని. ఏమంటే ఇంత క్లారిటీ ఉందండి. తోట అన్నాడు, ఆ తోట మధ్య అన్నాడు, ఆ మధ్యలో నేల నుంచి 2 వృక్షాలు అన్నాడు, ఆ 2 వృక్షాలు వచ్చేసి ఒకటి జీవవృక్షం అన్నాడు, మరొకటి మంచి చెడ్డలు తెలివి వృక్షం అని. వృక్షం అంటే కాదు వ్యక్తులు నేను అనుకుంటాను. ఏంటది? ఇంత చెప్పాలండి దేవుడు. తోట అన్నాడు, ఏదేనులో ఉందన్నాడు, తోటలో ప్రతి చెట్టు అంటే మరి దానికి ఏ ఆత్మీయ అర్థాలు ఉంటాయి చెప్పండి అన్నాడండి. అక్కడ మాట చూడండి, ప్రతి చెట్టును అన్నాడా, ప్రతి వృక్షమును మొలిపించి అన్నాడు కదండి. చూడండి సరిగ్గా, ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ఇప్పుడు నేను వేసే ప్రశ్న ఏంటో తెలుసండి? ఒకవేళ జీవవృక్షము అనగానే యేసుక్రీస్తు అంటే, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము అనగానే సాతాను అంటే, వీళ్ళిద్దరిని దేవుడు నేలలో నుంచి పుట్టించాడా? వీళ్ళిద్దరిని దేవుడు నేలలో నుంచి మొలిపించాడా? యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు ఆయన. వీడు పరలోకం నుంచి వచ్చినవాడు ఎవడు? సాతాను. వీడు పడద్రోయబడ్డాడు.
కానీ ఇక్కడ నేల నుండి మొలిపించును గాక అన్నాడంటే మొలిపించును, నేల మొలిపించును. మొదటి అధ్యాయంలో సృష్టి కార్యక్రమంలో కూడా నేల మొలిపించును గాక అన్నాడు. అప్పుడు కూడా ఏమొచ్చేసాయి? చెట్లన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఏదేను తోట, ఇది తోటకు సంబంధించింది, ఏదేని తోటలో జీవవృక్ష ఫలములను, ఆ తర్వాత మంచి చెడ్డల వృక్ష ఫలములను భూమి నుండి మొలిపించుగాక అనగానే ఇక్కడ వీళ్ళిద్దరూ ఒకవేళ వ్యక్తులు అనుకుంటే వీళ్ళు భూమిలో నుండి పుట్టిన వారు అవ్వాలి. అంటే యేసుక్రీస్తును నేల పుట్టించిందనమాట, సాతాను కూడా నేల పుట్టించిందని అర్థం. ఇప్పుడు ఏమండి, ఇది అర్థమా అపార్థమా? ఇది అపార్థం అండి, అర్థం కాదండి. ఇది అపార్థం అండి. కలిగించిన వాడే యేసుక్రీస్తు అండి. కానీ ఆయన కూడా కలిగించేశారు నేల నుంచి. చూసారా ఎంత హాస్యాస్పదంగా ఉందో? ఇప్పుడు ఇంకా ఉందండి, ఇంకా కిందికి వెళ్ళిపోదామండి. ఎందుకంటే తోట చుట్టూ తిరుగుతాం మనం కూడా, మన అక్కడే దొరుకుతుంది విషయం అంతా కూడా. కాబట్టి ఇంకా కొంచెం 2వ అధ్యాయంలో ఇంకా కొంచెం మనకి కిందికి వెళ్ళిపోతానండి. 16వ వచనం 17వ వచనాన్ని మనం చూస్తే, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. అంటే అర్థం ఏంటి? అన్నీ తినేటివే ఉన్నాయి, అయితే అందులో తినకూడనేది ఒకటి ఉంది. అదే చెప్తున్నాడండి. ఏమండి, ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. దేవుడు పండు తినటం అది పెద్ద విషయమా? ఒకవేళ పండుగ అనుకుంటే పండు తినటం అంత తప్ప అని మీరు ఒకవేళ అనుకోవచ్చండి. ఏమంటే అక్కడ పండా లేకపోతే ఇంకేదో అన్నది కాదండి, దేవుని మాట వినటం ముఖ్యం అండి. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. దేవుని మాట వినటం ముఖ్యం. పండే కదా అనుకోకూడదు, మొక్కే కదా అని తీసి పారేయొద్దట. అర్థమవుతుందా? పండే కదా అనుకుంటే ఎలా చెప్పండి? పండు ముఖ్యం కాదు, దేవుని మాట ముఖ్యం అక్కడ. అంటే నా పిల్లలు నా మాట వింటారా లేదా, అది నా మాట వింటారా లేదా అనటానికి చెట్టు. తినొద్దు అన్నాడు, మేము తింటామన్నారు, తిని చచ్చిపోతారన్నాడు, చంపేశాడు. తినకపోతే చావు లేదు కదండి వాళ్ళకి. తిన్న తర్వాతనే కదండి చావు వచ్చేసింది. తినకపోతే చావు లేదు. అమరులు, అమరత్వంతో ఉన్నవారు. కానీ దేవుని మాటను ధిక్కరించి, దేవుని మాట కాదనుకొని ప్రాణాల మీదకి తెచ్చేసుకున్నారండి. అది జరిగింది. నీవు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు అని ఇద్దరికి చెప్తున్నాడా? ఇద్దరికి చెప్తున్నాడండి. ఎవరికి? అవ్వకు చెప్తున్నాడు, ఆదాముకు చెప్తున్నాడు. అంటే ఇక్కడ మీకు ఆదాముకు చెప్తున్నట్టుగా మీకు ఉండొచ్చు, అలానే అవ్వకు చెప్పలేదని మీరు అనుకోకండి తర్వాత. ఎందుకంటే తర్వాత మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆదాము ఒక్కడే ఉన్నాడు కదా. తినకూడదు అని దేవుడు చెప్పాడంటే అవి తినేటివే అని, అది చెట్టని, ఆ చెట్టుకు ఫలాలు ఉన్నాయని, ఆ ఫలాలు మాత్రం మీరు తినకూడదు అని అదే చెప్పాడండి. మొత్తానికి అయిపోయిందండి. అవ్వ చేసిందండి, ఇద్దరిని కలిపాడండి దేవుడు. ఇద్దరిని కలిపిన తర్వాత మీకు మొదటి ప్రసంగంలోనే చెప్పాను, దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎప్పుడు ఆశీర్వదించాడు? పండు తినడానికి ముందా? తిన్న తర్వాతనా? తిన్న తర్వాత శాపం, తినకముందు ఆశీర్వాదం. తినకముందు ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదంలో ఏమని ఆశీర్వదించాడు దేవుడు? మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి, మీరు ఫలించండి అంటున్నాడంటే ఏమండి మీరు పిల్లల్ని కనండి అంటున్నాడు దేవుడు వారితో. ఫలించడం అంటే అర్థం ఏంటి? ఫలించడం అంటే ఇప్పుడు చెట్టు ఒకటే 3 వరకు ఉండటమా? లేదండి. ఫలించడం అంటే ఇద్దరుగా ఉన్నారు, నలుగురు అవ్వండి, 8 మంది 8 16 వేయాలి. దీన్ని ఏమంటారు? ఫలించటం అంటారు. కనుక పండు తినకముందే ఫలించమన్నాడు అంటే దేవుడు ఫలించే అవకాశం ఉంది గనుక, ఫలించటం తప్పు కాదు గనుక దేవుడు వారిని ఫలించమన్నాడు. ఇక రైట్, ఇప్పుడు 2వ దానికి వచ్చేద్దాం, 3వ అధ్యాయానికి వచ్చేద్దాం. ఇప్పుడు 3వ అధ్యాయానికి వచ్చేసరికి మొదటి వచనం చూద్దాం. 3వ అధ్యాయం మొదటి వచనం. దేవుడైన యెహోవా చేసినటువంటి సమస్త భూజంతువులలో సర్పము యుక్తి కలదై ఉండెను అన్నాడండి. యుక్తి కలది అన్నదానికండి నానా అర్థాలు తీశారండి. మరి ఎంతసేపు అది నిజమని నిరూపించుకోవాలి కదండి. నేర్పరితనం అన్నారు, తెలివి అన్నారు, సరే ఏదేమైనప్పటికీ కూడానండి అది యుక్తి కలిగింది. ఎందుకంటే బైబిల్లో రాయబడింది కనుక మనం ఒప్పుకొని తీరాలి. అది యుక్తి కలిగినది అన్నాడండి. యుక్తి కలిగింది. యుక్తి కలిగినది కనుక వచ్చేసిందండి. ఎవరి దగ్గరికి వచ్చేసింది? అవ్వ దగ్గరికి వచ్చేసింది. వచ్చినప్పుడు ఏం జరిగింది చూడండి. ఏం జరిగిందో చూడండి. అక్కడ బైబిల్ చక్కగా చూడాలి మీరు. ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు అది ఆ స్త్రీతో, ఇది నిజమా? అదేంటి?
ఎవరిని కలవడానికి నిజాలు ఇవన్నీ ఎందుకండి, బలవంతం చేయడానికి? ఇవన్నీ అవసరమా? నీ డిస్కషన్ అవసరమా? అవసరం లేదండి. ఎవడు అత్యాచారం చేయాలనుకున్నాడు సార్ చెప్పాడు మధ్యలో ఎగ్జాంపుల్గా. రోడ్డును పోయేటప్పుడు అబ్బాయి అమ్మాయి మీద మనసు పడితే తెచ్చేసుకుంటాడు, అత్యాచారం చేసుకుంటాడు, పిల్లలు పుట్టేస్తారు. సార్ చెప్పారు ఎగ్జాంపుల్గా. ఇప్పుడు వాడికి కావాల్సింది ఏంటి? వాడి సంతానం కావాలి. వాడి సంతానం కావానికి ఇంత డిస్కషన్ అవసరమా? లేదు. బలవంతం చేసేసి ఇంత క్లారిటీ తీసుకొని పోయి మరీ కలిసే అంత పరిస్థితి అంటే రేపు చేయాలనుకున్నవాడు, అమ్మ మీరు ఎవరు, ఎక్కడ చదువుతారు, మీ పేరేంటి, ఏమని అడుగుతాడేంటి? లేదు కదండి. అటువంటప్పుడు ఇక్కడ ఇంత అవసరమా అడగటం? లేదండి. దానికి పాడు చేసే అవకాశం లేదు. అయినా పాడు చేయాలి. నేను పాడు చేయలేను. కాకపోతే ఏంటి, మొత్తానికి దేవునికి అంటే అంతిమంగా మీరు ఒకటి ఆలోచించండి. దయ్యం యొక్క లక్ష్యం ఏంటో మీరు ఆలోచించండి. అది మీరు మనసులోకి అర్థం అవ్వాలి. దయ్యం యొక్క లక్ష్యం ఏంటి? పిల్లలకి అర్థమైన లక్షణమా? కాదండి. మనిషిని పరలోకానికి వెళ్ళనివ్వకుండా మనిషిని దేవునికి దూరం చేయటమే దాని లక్ష్యం. అది మీకు అర్థం అవ్వాలి. అంతేగాని దానికి కూడా కోరికలు ఉంటాయి, కోరికలు తీర్చుకుంటాయి. ఏంటండి ఇదంతా కూడా తప్పు. దాని అంతిమ లక్ష్యం అదే. దానికి పరలోకం దక్కలేదు. నాకు దక్కని పరలోకం ఎవరికి దక్కొద్దు. అదండి. దేవుడు తినవద్దని చెప్పి వెళ్ళిపోయాడు, కానీ నేను ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళతో తినిపించాలి. అది దేవుడు తినవద్దని ఆజ్ఞాపించాడు, కానీ నేను మాత్రం వాళ్ళు తినేటట్టుగా చేయాలి అంటే ఏం చేయాలి? మాటలు. ఏమండి, ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ గురించి మీకు బాగా తెలుసండి. సేల్స్ బిజినెస్ చేసే వాళ్ళకండి ఆ వస్తువు ఎంత నాణ్యత లేనిదైనా సరే ఎన్ని మాటలు చెప్తాడండి. ఆ మాటలు విన్న తర్వాత కొంటే ఇదే కూడా అనిపిస్తుంది మనకు. అంతొట్టిదే ఏమి లేదు. కానీ వాళ్ళకి మాటలు వద్దు, వాళ్ళకి ట్రైనింగ్ అలా ఉంటుంది. ఒరే, మన వస్తువులు మార్కెట్లోకి వెళ్ళిపోతే జల్లు కనుక మీరే ఇంటింటికి వెళ్ళాలి. ఇంటింటికి వెళ్ళి ఏం చెప్పాలి? దీని గురించి చాలా గొప్పగా చెప్పాలి. మీ మాటలకు వాళ్ళు ఏమైపోవాలి? ఎంతో చెప్పండి, అర్జెంట్ కొనేస్తాం అనాలి. అలా కొనేయాలి. మాటలండి. ఇక్కడ కూడా దేవుడు తినవద్దన్నాడు. తినవద్దని చెప్పి వెళ్ళిపోయాడు కనుక ఏ విధంగానైనా వీళ్ళతో తినిపించాలంటే నేను కూడా ఏం చేయాలి? ఇప్పుడు మాటలు చెప్పాలి. అదే అడుగుతుందండి. ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనను మీరు తినకూడదని దేవుడు ఆజ్ఞాపించనా అనగానే మళ్ళీ ఏమకి అనుమానం రావాలన్నమాట. సరే, ఆ ప్రశ్న చూడండి ఎలా ఉంది. ఎందుకంటేనండి ఎప్పుడైనా కానీ మనం ప్రశ్నిస్తే మనం అనుమానంలో పడిపోతాం. ప్రశ్నించలేదనుకోండి మనకి ఏం అనుమానం ఉండదండి. అప్పుడప్పుడు మరి పిల్లల్ని చూసి, ఏమండి నిజంగా కూడా మీకే పుట్టాడా అని అన్నారనుకోండి, నిజంగా తండ్రికి అప్పటి వరకు లేని అనుమానం ప్రారంభమైపోద్దండి. నిజమేనండి. మరి లేని అనుమానాన్ని పుట్టించడం అంటే అదే. ఇది కూడానండి చాలా యుక్తి కలదండి. మరి యుక్తి అంటే ఏమనుకుంటున్నారు? ఇదే తెలివి. వాళ్ళే చెప్పారు, డిక్షనరీలో కూడా తెలివి అని అర్థం ఉందట. దానికి కూడా అంటే తెలివి అన్నమాట. తెలివిగా ప్రయోగించిందన్నమాట. ఆ ప్రయోగించేటది ఇది నిజమా ఏంటి? ఈ తోట చెట్ల వృక్ష ఫలములలో దేనినైనా దేవుడు మీతో తినవద్దని చెప్పాడా అనగానే ఆమెకు చెప్పలేదు, తెలియదు అనుకోండి. మాకు తెలియదు అనాలి. కానీ ఏమంటుందో చూడండి, అక్కడ ఎంత వివరణ ఇస్తుందో అమ్మగారు. తెలుసు అన్నమాట. అమ్మకి తెలుసండి. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములలో మేము అన్నీ తినవచ్చు, అయితే తోట మధ్యలోనున్న ఒక చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు మీరు వాటిని తినకూడదని, వాటిని మీరు ముట్టుకోకూడదు అని కూడా అంటున్నాడండి. ఇక్కడ మీరు బాగా ఆలోచించాలి. తినకూడదు అన్నది నెంబర్ 1 పాయింట్. రెండో పాయింట్ ఏంటి? అసలు మీరు ముట్టకూడదు అంటున్నాడంటే అది పండా లేకపోతే వ్యక్తి? మీరు తినకూడదు అన్నదానికి ఏదో రెఫరెన్స్ చూపించారు, పని పక్కన పెడదాం, కాసేపు ఆలోచిద్దాం. కానీ ఇక్కడ ముట్టకూడదు అని కూడా అన్నాడండి. అంటే దానికి స్పర్శ ఉందా? ఉంది. మీరు దానిని తినకూడదు, రెండవది మీరు దానిని ముట్టకూడదు అన్నాడు. అంతవరకు బాగుందండి. ఇప్పుడు కిందికి వెళ్దాం అని చెప్పానని సర్పముతో అనెను. అందుకు సర్పం అంటుంది, అమ్మో ఎంత మాట, మీరు అసలు మీరు చావరు. ఎందుకంటే నాకు తెలిసి అసలు విషయం, అసలు మర్మం నేను చెప్తాను ఇప్పుడు అని అంటుంది అనమాట. ఏంటి ఆ మర్మం? ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ
కన్నులు తెరవబడతాయి. అప్పటి వరకు మూసుకొని ఉన్నారేంటి వాళ్ళు? అమ్మ ఈ చీర మీరు కట్టుకోండి, అచ్చం మీరు ఐశ్వర్యలా ఉండాలంటే అప్పటి వరకు ఎలా ఉందో. అనగా కయ్యేనుకు భౌతిక తండ్రి ఆదామే అవుతాడు తప్ప సర్పం అయ్యే అవకాశం లేదు. మన ఆది తల్లి అంత చెడిపోయింది, అంత నీచురాలు కాదండి. దయచేసి మన ఆది తల్లి అవ్వ పైన అంతటి నింద వేయొద్దు. మన ఆది తల్లి మంచిదంటే, నేను యెహోవా దయవలన ఒక మనిషిని సంపాదించుకున్నాను అన్నది. మోసపోయింది తల్లి, కానీ చెడిపోలేదు. మోసపోయింది అన్నది నిజమే, దాన్ని ఎలా వక్రీకరించారు మీకు చెప్తాలేండి, అది నిజమే. కానీ చెడిపోయిందని ఆమె పైన ముద్ర వేయటం అది వాక్యానికి వ్యతిరేకమైనదన్న సంగతి మీరు తెలుసుకోండి. సత్యాన్ని స్వీకరించే మనస్సు దేవుడు మీకు ప్రసాదించాలని కోరుతూ నాకిచ్చిన ఈ సమయాన్ని ముగిస్తున్నాను. ఉపేందర్ గారు మాట్లాడిన విషయాలు చాలా సంతోషకరమైన విషయాలు. అయితే మనం ఎప్పుడైనా కూడా ఏం చేయాలంటే, ఒక వస్తువును కానీ ఒక పదార్థాన్ని కానీ ఎంత పలసగా చీల్చినా దానికి రెండు పక్కలు ఉంటాయి. దాన్ని రెండు పక్కలు చూసినప్పుడే దాని యొక్క నిజమైన భావము, అర్థం అనేది వస్తుంది మనకు. కాబట్టి బైబిల్ను రెండు రకాలుగా, అంటే అదే అంశం పైన ఇటు అటు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఒక ప్రార్థించి ఒక మంచి అవగాహనలోకి మనం రావాలి. మంచిది. దేవుడు ప్రారంభము నుంచి తన యొక్క వాక్యమునకు ఏది కలపొద్దు, వాక్యము నుంచి ఏది తీసేయొద్దు అన్నాడు. ఆయన ఏదేని తోటలో నువ్వు తినుదినమనగా నిశ్చయముగా చచ్చదవన్నాడు. తినుదినమన నిశ్చయముగా చచ్చదవన్నాడు. ఆయన చచ్చాడా? తినుదినమున చచ్చాడా? చప్పట్లు కొట్టడానికి లేవు, నేను ముందే చెప్పిన మీకు. దయచేసి నేను చెప్తున్నాను, ప్లీజ్ ఆలోచించాల్సిన విషయం ఇది. ప్లీజ్ ఓకే. తినుదినమున నిశ్చయముగా చచ్చదవు అన్నాడు. ద సేమ్ డే చచ్చాడు ఆయన. చచ్చదవు అనే మాట కూడా దాని వెనకాల భావం ఉంది. చచ్చదవు అని లిటరల్గా తీసుకుంటే దాన్ని అప్పుడే చావాలి ఆయన, కానీ చావలే. గమనించండి మీరు. ఇప్పుడు తినకూడదు అన్నాడు, ముట్టకూడదు అని చెప్పేసి మాట బ్రదర్ తీసినప్పుడు ముట్టకూడదు అంటే దానికి స్పర్శ ఉందా అండి అన్నాడు. దేవుడు తినకూడదు అన్నాడా, ముట్టకూడదు అన్నాడా? ఏమన్నాడు ఒకసారి? ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదమని నరునికి ఆజ్ఞాపించెను. ఆయన తినకూడదు అన్నాడు తప్ప ముట్టకూడదు అనలే. హవ్వ ఏం చేసింది? వాక్యానికి ఒకటి కలిపింది. తినకూడదనియు ముట్టకూడదని చెప్పిండ్రు. ఎప్పుడైతే ఆమె వాక్యానికి ఒకటి కలిపిందో, మీరు గమనించండి పిల్లారా, ఇవి రేపు చేసే కార్యాలు కావు, బలవంతంగా చేసే కార్యాలు కావు. ఆడ జరిగినాయి. ఒక స్త్రీని వశపరుచుకోవాలంటే ఫస్ట్ మాటలతో మాట్లాడాలి. ఆ వ్యక్తి మాటలతోటి మైండ్ని కరప్ట్ చేయాలి. దాని తర్వాత ఫిజికల్ యాక్ట్లోకి వెళ్ళిపోవాలి. అయితే సాతానుడు ఇక్కడ మాట్లాడేటప్పుడు ఇది నిజమా అని అడుగుతున్నాడు. ఎందుకు అడగాల్సి వచ్చిన అవసరం వచ్చింది ఆయనకు? అది నిజం కాదా? అయితే ఆమెను డైవర్ట్ చేయాలని ఆలోచిస్తున్నాడు. అయితే ఆ మాటలలో ఆమె ఏం చేసిందంటే తినకూడదనియు ముట్టకూడదని అని చెప్పింది. ఎప్పుడైతే ముట్టకూడదని చెప్పిందో సాతానికి అర్థమైంది ఈమె వాక్యాన్ని హైబ్రిడ్ చేసిందని. హల్లెలూయా. ఎందుకంటే పిల్లారా, అదే దేవుడు యేసుక్రీస్తు ఆయన భూమిపైకి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించునన్నాడు ఆయన. దేవుని నుంచి వచ్చే ప్రతి మాటను ఉన్నదాన్ని ఉన్నట్లుగా నమ్మాలా, ఉన్నదాన్ని ఉన్నట్లుగా చెప్పాలా. ప్రకటన గ్రంథంలో చివరిలో ఏమంటున్నాడు ఆయన? ఈ ప్రవచన వాక్యములకు ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు. ఎందుకు దేవుడు వాక్యాన్ని అంతా కాపాడుతున్నాడు? వాక్యం అంతా పవిత్రమైంది, వాక్యము కల్తీ లేని ప్రియులారా. కాబట్టి
తినుదినమున నిశ్చయముగా చచ్చదవు అంటే సేమ్ డే ఆయన ఫిజికల్గా చావలే అక్కడ, దాని వెనకాల అర్థం ఉంది. అదేవిధంగా ఏదేనులోంచి ఒక నది బయలుదేరి ఆ తోటను దడుపుడ కనుదాడ. ఏదేనులోంచి ఒక నది బయలుదేరి, చదవండి ఒకసారి అది 10వ. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. తోటను తడపడానికి ఏదేనులోంచి ఒక నది బయలుదేరి 4 శాఖలై మొదటి దాని పేరు ఫిషోను, హవీల దేశమంతటి చుట్టూ పారుచున్నది. ఈ నది అంటే 4 శాఖలైన దాంట్లో ఒక నది ఒక దేశం చుట్టూ తిరుగుతుంది. అక్కడ బంగారం ఉన్నది, ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేదకమును దొరుకును. రెండవ నది పేరు గిహోను, అది కూషు దేశమంతటి చుట్టూ, ఇది కూషు దేశం చుట్టూ పారుతుంది. మూడవ నది పేరు హిజికేలు, అది అషూరు తూర్పు వైపున పారుతుంది. అది 4వ నది యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా, ఇవి దేశాల చుట్టూ తిరుగుతున్నాయి నదులు. దేవుడేమో తోటను తడపడానికి పంపిస్తే ఇవి దేశాల చుట్టూ తిరుగుతున్నాయి. దట్ మీన్స్ ప్రియులారా, ఏదేను అంటే ఏంటిదో, తోట అంటే ఏంటిదో, చెట్లు అంటే ఏంటిదో మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. భౌతికంగా ఇది ఉందా, ఇట్లా ఉందా అంటే సిగరెట్ తాగాలని ఉందా అని ఒకడు అడుగుతాడు, తాగకూడదని ఉందా అంటాడు. సిగరెట్ అని ఉందా అంటాడు. గుడంబా ఉందా, విస్కీ ఉందా బైబిల్లో చూపి, ఆ మాట ఉంటే నేను బంద్ చేస్తా అంటాడు. నువ్వు ఆ మాటను చూపించగలవా? దాని యొక్క సీడ్ నువ్వు చూపించాలా. దాని యొక్క సీడ్ ఏంటిదంటే మత్తతులు, మద్యము అన్నప్పుడు ఇవన్నీ వాటికి వస్తూ ఉంటాయనే ఆలోచనతోటి వాటన్నిటిని మనం వాటి యొక్క సీడ్ యొక్క కొమ్మలు, అవన్నీ శాఖలు, అవి విత్తనం యొక్క శాఖలు. కాబట్టి మనం ఇది ఉందా ఇట్లే అంటే అక్షరాల అట్లే ఉంటే మనకి వాదనలు అవసరం లేదు, మనకి యొక్క డిబేట్లు అవసరం లేదు, ఇన్ని చర్చస్ ఇన్ని శాఖలుగా మారాల్సిన పని లేదు. ఆ విధంగా దేవుడు బైబిల్లో సంగతి దాచుట దేవునికి ఘనత అని రాయబడింది. సంగతి దాచుట దేవునికి ఘనత అని సామెతల గ్రంథంలో ఉంది. దాని తర్వాత ఆయన జ్ఞానులకు వివేకులకి సంగతులు మరుగుపరిచి పసిబాలులకు బయలుపరిచినామని నిన్ను స్తుతిస్తున్నానన్నాడు. అంటే ఇవి జ్ఞానులకు వివేకులకు మరుగుగా ఉండి పసిబాలుల కంటే నేర్చుకునే స్వభావం కలిగిన వాళ్ళకి అవి బయలుపరచబడతాయి. ఎవరికి పడితే వాళ్ళకి బయలుపరచబడేటివి కావు ప్రియులారా. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు తండ్రి ఇలాగు చేయుట అది నీకు అనుకూలం, నీకు అనుకూలం ఆయన అన్నాడు. కాబట్టి అన్ని విషయాలను మనం చాలా జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తున్నాను. ఇంకొక మాటను, సరే అన్నీ చెప్పడానికి మనకు సమయం ఇక్కడ లేదు. ఇప్పుడు ఈయన ఏలీ గురించి చెప్పారు. వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధంలే కదా. మరి ఏలీ కుమారులు చెడిపోయారు, మరి ఏలీ కూడా చెడిపోయి ఉన్నాడా అనేది క్వశ్చన్. కాబట్టి దయచేసి మీరు ఇంటికి వెళ్ళైనా ఈ విషయాలను ధ్యానం చేయండి. నేను చెప్పే కార్యాలను, ఆ వృక్ష ఫలములను తినుదినముగా నిశ్చయముగా నీవు చచ్చదవు. ఇప్పుడు ఒకప్పుడు మనం చూస్తే మన తాతల ముత్తాతలు 90-100 సంవత్సరాలు బతికారు గట్టిగా బలంగా. ఇప్పుడు ఎందుకు లేదు అట్లా? జాగ్రత్త వినండి. ఇప్పుడు ఎందుకు లేదంటే ఇప్పుడు అంతా హైబ్రిడ్ అయింది కాబట్టి, హైబ్రిడ్ ఫుడ్ మనం తీసుకుంటున్నాం కాబట్టి, హైబ్రిడ్ ఏం చేస్తుందంటే అది మరణాన్ని తీసుకొస్తుంది మనకు మన బాడీలో వీక్నెస్ తీసుకొస్తుంది, మన బాడీలో రోగాలను తీసుకొస్తుంది. అది హైబ్రిడ్ అనేది, సంకరం అనేది. కాబట్టి ఏదైనా తోటలో కానీ మనం గమనిస్తే చచ్చదం అంటే మరణం తీసుకొచ్చింది. ఆ చెట్టు మరణాన్ని తీసుకొచ్చింది. ఎట్లా మరణాన్ని తీసుకొచ్చింది? ఉదయకాల సమయంలో మనం చూసిన ప్రకారంగా సర్పం యొక్క రక్తం స్త్రీ యొక్క రక్తం అంటే అవ్వ యొక్క రక్తం, జంతువు యొక్క రక్తము మానవ రక్తం మిళితం కావడాన్ని బట్టి హైబ్రిడ్ అయిపోయింది. దాని తర్వాత కయ్యూను పుట్టాడు. జాగ్రత్తగా మీరు గమనించండి.
దయచేసి మీరు వినాల్సిందే అని మళ్ళీ చెప్తున్నాం. దయచేసి చూపించండి అని అంటే నువ్వు ఇంటికి వెళ్ళి బైబిల్ చూడు. నువ్వు ఇంటికి వెళ్ళి బైబిల్ చూడు. ఇలాగ చూపించకుండా పోవాలని అంటే ఈ డిబేట్ సరిపోదు నీకు. రిఫరెన్స్ కరెక్ట్ చూపించాలనే మాట అది కాదు పద్ధతి. మంచిది. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఏమన్నాడంటే, నా శరీరంలో మంచిదేది నివసింపదని నేను ఎరుగుదునన్నాడు. నా లోపల ఒక పాప మరణముల నియమం అనేది ఒకటి ఉంది అన్నాడు ఆయన. నా లోపల పాప మరణముల నియమం అనేది ఒకటి ఉంది అన్నాడు. అది దేవుని యొక్క ధర్మశాస్త్రానికి లోబడకుండా నన్ను చేస్తుంది అన్నాడు. అంటే ఈయన గ్రహించింది ఏంటంటే, ఈయన యొక్క బాడీ లోపట పాప మరణముల నియమం ఉండి, అంటే ఆయన మంచిగా నివసింపదని నేను ఎరుగుదును అన్నాడు ఆయన. అంటే ఆ విధంగా ఆయన బాడీ, అంటే ఆయన యొక్క బ్లడ్ ఆ విధంగా కరప్ట్ అయిపోయింది. దట్ మీన్స్ ఏంటంటే ప్రియులారా, మీరు కానీ గమనిస్తే సైంటిఫికల్గా ఒక స్త్రీ గర్భవతి అయినాక ఆమె ప్రసవించిన తర్వాత లేదా గర్భవతి అయినప్పుడు ఆ యొక్క పురుషుని యొక్క జీన్స్ అనేటివి ఆ యొక్క స్త్రీలోనికి వెళ్తాయి. తర్వాత ఆమె ప్రసవించిన తర్వాత కూడా ఆ యొక్క జీన్స్ ఆమె యొక్క బ్లడ్లో తిరుగుతూ ఉంటాయని చెప్పేసి సైన్స్ చెప్తా ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఆమె యొక్క రక్తంలో ఆ విధంగా తిరుగుతూ ఉంటారని చెప్పి సైన్స్ చెప్తా ఉంది. ఆ విధంగా మనం కానీ గమనించినట్లయితే కయ్యూను ఆ విధంగా హైబ్రిడ్ చేయబడి వచ్చాడు కాబట్టి వెంటనే అతని మరణాన్ని తీసుకొచ్చాడు. మొట్టమొదటి మరణం అతడే ప్రారంభించాడు. తర్వాత ఆదామవ్వలు వారి ఇన్సైడ్ వాళ్ళ యొక్క జీన్స్ లేకుండా ఇన్సైడ్ వాళ్ళు మరణించేశారు. ఇక వాళ్ళ యొక్క వయసు తగ్గిపోతూ ఉంది, ఆయుష్ తగ్గిపోతూ ఉంది. ఎప్పుడైతే హైబ్రిడ్ చేయబడ్డారో, సంకరం చేయబడ్డారో, రక్తము సంకరం చేయబడ్డది, రక్తం ద్వారా పాపం జరిగింది కాబట్టి దేవుడు మనల్ని విమోచించడానికి రక్తాన్ని గార్చాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా కానీ మనం గమనించినట్లయితే, మీరు ఉదయకాల సమయంలో నేను చెప్పిన ప్రకారంగా కయ్యూని యొక్క వంశము, కయ్యూని యొక్క లైన్, అదేవిధంగా షేతు యొక్క లైన్ కానీ మీరు చూసినట్లయితే, షేతు యొక్క పిల్లలు వాళ్ళు గొర్రెల కాపర్లు అయిపోయారు. వాళ్ళకి ఎక్కువ జ్ఞానము లేక వాళ్ళు మామూలుగా దేవునిపైన ఆధారపడి గొర్రెల కాపర్లు అయిపోయారు. షేతు యొక్క పిల్లలు తెలివిగల వాళ్ళు జాగ్రత్త వినండి, కయ్యూని యొక్క పిల్లలు తెలివిగల వాళ్ళై సైంటిస్టులు కావడం, ఇంజనీర్లు కావడం, ఇండస్ట్రీస్ పెట్టుకోవడం జరిగింది. అయితే వీళ్ళకి తెలివి ఎట్లా వచ్చింది? వీళ్ళకి ఎందుకు ఆ విధమైన తెలివి లేదు? ఒకసారి కానీ మీరు డాక్టర్స్ని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మనం మేనరిక వివాహాలు వద్దంటున్నారు. ఏవి? మేనరిక వివాహాలు వద్దంటున్నారు. ఎందుకు మేనరిక వివాహాలు అంటే, రక్తము సేమ్ కాబట్టి, క్లోజ్ కజిన్స్ కానీ ఉంటే వాళ్ళ ఫాల్టీ జీన్ అని ఉంటుంది కాబట్టి దానివల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యి పుట్టబోయే పిల్లలు బుద్ధిహీనులుగా ఉంటారు. దాంతోపాటు వాళ్లకు కొన్నిసార్లు కొంత పర్సెంటేజ్ వాళ్ళకు అనారోగ్యాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళని ఆ యొక్క మేనరిక వివాహాలు వద్దంటున్నారు వాళ్ళు. ఎందుకంటే సేమ్ బ్లడ్ కలిసినప్పుడు, సేమ్ రక్తం మిళితమైనప్పుడు వాళ్ళు అక్కడ బుద్ధిహీనులుగా ఉంటున్నారు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు అయితే కయ్యూని యొక్క భార్య, షేతు యొక్క భార్య, ఆ స్త్రీలు ఎవరంటే మళ్ళా ఆదాము హవ్వల యొక్క కుమార్తెలే వాళ్ళ భార్యలు. ఇప్పుడు షేతులో ఉండే రక్తము, అదేవిధంగా షేతు యొక్క భార్యలో ఉండే రక్తం ఏంటంటే సేమ్ బ్లడ్. ఆ కారణం చేతనే వాళ్ళు బుద్ధిహీనులుగా మారి, అంటే సరి అయిన జ్ఞానం లేక వాళ్ళు కయ్యూను వంశస్థుల్లాగా ఉండక వాళ్ళు గొర్రెలు మేపుకుంటూ వెళ్ళిపోయారు. అయితే కయ్యూను విషయంలోకి వచ్చేసరికి కయ్యూనులో ఉండే బ్లడ్, రక్తం సర్పముది. తర్వాత కయ్యూను యొక్క భార్యలో ఉండే రక్తం ఆదాముది. ఆ కారణం చేత రక్తం వేరే అయ్యేసరికి వాళ్ళకు పుట్టిన వాళ్ళంతా తెలివిగల వాళ్ళు పుట్టారు. దాని తర్వాత మీరు కానీ ఇంకా గమనించినట్లయితే ప్రియులారా, మీరు ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు అని మాట రాయబడింది. అక్కడ చూడండి ఒకసారి.
నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని దేవుని కుమారులు నరుల కుమార్తెలతో. దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు? వాళ్ళకు మనసు వచ్చిన స్త్రీలతో పెళ్లి చేసుకోవడం. దాని తర్వాత ఇంకా చదవండి అక్కడ. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునను. ఆ దినములలో నెఫీలును వారు భూమి మీద నుండిరి. తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు అంటే ఇక్కడ ఉన్నత దేవులు పుట్టారు, శూరులు పుట్టారు, నెఫీళ్ళు పుట్టారు, బలవంతులు పుట్టారు. మీరు చూడండి, ఎప్పుడైనా కూడా హైబ్రిడ్ చెట్టు కానీ, హైబ్రిడ్ ఫ్రూట్ కానీ, హైబ్రిడ్ జంతువు కానీ సంకరం చేయబడ్డాయి. అవి భారీగా ఉండి అందంగా ఉంటాయి. హల్లెలూయా. భారీగా ఉండి అందంగా ఉంటాయి చూడడానికి. ఇక్కడ కయ్యూను కుమార్తెల విషయంలో చూస్తే, నరుల కుమార్తెల విషయంలో చూస్తే, నరుల కుమార్తెలు చక్కని వారని దేవుని కుమారులు చూసి వాళ్ళంత చక్కని వారు ఎందుకు అయ్యారు? ఎట్లా వచ్చింది వాళ్ళకి అందం? హల్లెలూయా. హైబ్రిడ్ అంటే సంకరం చేయబడ్డ అంటే, లేకుంటే బ్లడ్ వేరువేరు కాబట్టి. జాగ్రత్త వినండి పిల్లరా, బ్లడ్ వేరువేరు కాబట్టి అక్కడ జరిగిన కార్యాలు అవి. ఆ కారణం చేతనే అందమైన వాళ్ళు పుట్టారు. ఆ కారణం చేతనే ఆ ఉన్నత దేవులు పుట్టారు అక్కడ. ఎల్లప్పుడూ కూడా పిల్లలు మీరు గమనించండి, కయ్యూను సంతతి ఎల్లప్పుడూ కూడా దేవుని సంతతిని చంపాలనే చూస్తూ ఉంది. ఎవరు? కయ్యూను సంతతి ఎప్పుడు కూడా దేవుని సంతతిని, దేవుని పిల్లలను చంపాలని చూస్తుంది. అది మరణాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడే కాదు పిల్లరా, ప్రారంభం నుంచి అది ఉంది. మరి ఇప్పుడు ఏలీ కుమారుల సంగతి ఏంది? ఏలీ పరిశుద్ధమైన వాడు అంటే, మనం కానీ చూసినట్టయితే పిల్లరా, ఈరోజు మన లోపల కూడా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి లోపల కూడా పాప మరణముల నియమం మన లోపల ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఏదైనా తోటలోంచి జిన్ మిక్స్ అయింది. ఎస్, దట్ ఈస్ ట్రూ. అది మీరు గమనించండి పిల్లారా. చాలా జాగ్రత్త వినండి. టైం ఉంది, ఆగండి. ఆగండి, తొందరపడకండి. కాబట్టి ప్రియారా మీరు గమనించండి, ఎప్పుడైతే దావీదు మహారాజు ఆయన పాపం చేసినప్పుడు ఒక మాట అన్నాడు. ఏమనంటే, నేను పాపములో పుట్టాను, పాపములోనే నా తల్లి. అదొకసారి ఆలేఖనం చూడండి, 51వ కీర్తన. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించననే ఈ మాట యొక్క అర్థం, ఈరోజు భార్యాభర్తల యొక్క కలయిక ద్వారా జరిగే పాపం కాదు ఇది. నేను పాపములో పుట్టినవాడనంటే, బిలీవర్స్ గమనించాలి, పాపములో పుట్టినవాడనంటే ఏదైనా తోటలో హవ్వ ఆ స్త్రీ సర్పముతో వెళ్ళి దాని తర్వాత ఆదాముతో వెళ్ళడం అంటే, సర్పము బ్రతికుండగానే ఆమె ఆదాముతో వెళ్ళింది. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక వ్యక్తి చనిపోతేనే ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి. ఒక వ్యక్తి బతికుండగా ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అది వ్యభిచారం అనబడుతుంది. సో ఆ అవ్వ కూడా ఆ రోజు ఆ రకమైన పాపములో ఉంది కాబట్టి, ఆ పాపములో అంటే ఆ విధంగా పాపములో ఉంది కాబట్టి పాపములో నేను పుట్టినవాడని అన్నాడు. అదేవిధంగా అక్కడ పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించను అంటే, ఇనిక్విటీ అంటే అక్రమంగా నేను రూపించబడ్డాను అంటే, ఈరోజు మనలో సరి అయిన షేప్ లేదు ప్రియులారా.
మన లోపట దేవుని యొక్క సారూప్యం మన లోపట లేదు. ఎవరి లోపట ఎందుకు లేదు? మనం పుట్టుకతోటే, మనం పుట్టినట్టనే కొద్ది కాలానికి మనం అబద్ధాలు ఆడుతున్నాం. ఎవరు నేర్పిస్తున్నారు అబద్ధాలు మనకు? మనం అక్రమంలో రూపించబడ్డాం. మన లోపట లోక సంబంధమైన ఆశలు వస్తుంది, దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎవరు కూడా. పౌలు గారే చెప్పారు ఎందుకు జరిగింది అట్లా. కాబట్టి ఆయన అసలు మనిషి అక్రమంలో రూపించబడ్డాడు. కాబట్టి ఇక ఆ రోజు ఆ యొక్క హవ్వ బ్లడ్, అదేవిధంగా ఆదాము యొక్క బ్లడ్ ఆ విధంగా మిక్స్ కావడాన్ని బట్టి ఆ విధంగా అక్కడ జరిగిన కార్యాలే ఈరోజు పాపంలో పుట్టడం, అక్రమంలో రూపించబడడం. కాబట్టి మనం పుట్టుకతోటే అబద్ధికులుగా మారుతున్నాం. కయ్యూని ఎట్లయితే అక్రమంగా అంటే అతని యొక్క బ్లడ్ మిక్స్ అయ్యి ఆయన ఎట్లయితే అబద్ధాలు ఆడడం, నరహత్యలు చేయడం, తర్వాత అసూయ కలిగి ఉండడం, కోపం రావడం, చిన్నబుచ్చుకోవడం, హైబ్రిడ్ సీడ్ కాబట్టి ఏదన్నా పెట్టకుంటే వెంటనే అదేమైపోతుంది, వాడిపోతుంది. హైబ్రిడ్ మొక్కలను మీరు చూడండి, హైబ్రిడ్ మొక్కలకు సరి అయిన టైంలో నీళ్ళు పెట్టకుంటే, సరి అయిన టైంలో దానికి మందులు కొట్టకుంటే ముఖం వాడిపోతుంది దాన్ని. ఆ విధంగా కయ్యూని ముఖం కూడా అందుకే వాడిపోయింది. దాని తర్వాత మీరు గమనించినట్లయితే ప్రియులారా, ఈరోజు హైబ్రిడ్ బిలీవర్స్ కూడా ఉన్నారు. హైబ్రిడ్ బిలీవర్స్ ఉన్నారు. వాళ్ళని కానీ మనం పేరు పెట్టి గణపరచలేదనుకో వాళ్ళు ఇంకోసారి చర్చికి రారు. వాళ్ళకి సిడియాల పేరు పెట్టి. కారణం ఏంటి? ఇప్పుడు ప్రతి మనిషి లోపల ఎందుకు ఈ విధంగా ఉంది ప్రియులారా? ఇది ఇక్కడ జరిగింది కాదు, అది ఏదైనా తోట నుంచి ప్రారంభమైంది. అది హల్లెలూయా. ఆ కారణం చేతనే యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? మీరు తిరిగి జన్మించాలన్నాడు ఆయన. తిరిగి జన్మించాలన్నాడు. ఎందుకంటే మీ జన్మ సరి అయిన విధానంలో లేదు, అక్రమంలో రూపొందారు, హైబ్రిడ్ సంతానం మీరు. ఆ రోజు కయ్యూను ఒక్కడే అనుకోకండి, ఆ యొక్క జీన్స్ అనేటివి ఈరోజు లోకంలో ఉండే ప్రతి మనుషుల బడికి వచ్చేసినాయి. కాబట్టి ఈరోజు ప్రియులారా ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇంటికెళ్ళి మీరు ధ్యానం చేయండి అంతే. కాబట్టి ఆ రోజు ఏలీ కుమార్ అట్లా కావడానికి కారణం ఏంటిది? ఏలీ వేరు కూడా పరిశుద్ధమైంది కాదు. ఏలీ లోపటి నుంచి వచ్చిన కుమారులు కూడా పరిశుద్ధమైన మొక్కలు కావు. ఈరోజు మీరు చూడండి పిల్లరా, అంటుగట్టే ఒక మొక్కని మనం తీసుకొని దాన్ని నిమ్మ చెట్టును దానికి ఒక కొమ్మను కోసేసి దానికి దానిమ్మ కొమ్మను కడితే దానిమ్మకాయలు కాస్తుంది. ఇది హైబ్రిడ్ అంటుకట్టడం అంటారు. ఆ విధంగా ఒరిజినల్గా మనం ఆదాము హవ్వ సరి అయిన బ్లడ్లోంచి వస్తే వాళ్ళు ఆ రోజు ఎట్లయితే ఉన్నారో పరిశుద్ధంగా మనం ఆ విధంగా ఉండేవాళ్ళం మనం. కానీ అక్కడనే వృక్ష ఫలములను అంటే ఎప్పుడైతే సర్పం యొక్క రక్తము మిళితమైందో మరణం ప్రారంభమైంది. మనందరం ఈరోజు మరణానికి పాత్రలమైనాం. కాబట్టి యేసుక్రీస్తు వచ్చి ఆయన ఏమన్నాడంటే మీరు తిరిగి జన్మించాలా, తిరిగి జన్మించేంత వరకు నువ్వు ఎంత యథార్థంగా ఉన్నా ప్రయోజనం లేదు, దానివల్ల ఏం లాభం లేదంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఆ విధంగా తిరిగి జన్మిస్తేనే మనకు రక్షణ. దేవుడి మాటలను దీవించును గాక. హలో, మరి నా మొదటి ప్రశ్న అండి పాస్టర్ జోసెఫ్ గారికి. మరి జోసెఫ్ గారు చెప్పిన దాంట్లో అండి, మరి ఫలము తినొద్దు అంటే మిగతా చెట్ల ఫలములు మీరు మరి తినొచ్చు, అన్ని పనులు తినొచ్చు, మరి మంచి చెడుల ఫలము తినకూడదు అన్నాడు. అంటే ఫలము అనేసరికి వ్యభిచారం అని చెప్పేసి మరి పాస్టర్ గారు చెప్పారండి. అంటే మరి అవ్వకు ఆదాముకు అంటే మిగతా చెట్లు అంటే మనుషులు అన్నారు కదా, మిగతా చెట్లతో కూడమని చెప్పిండా? మిగతా చెట్లతో అంటే అన్ని పనులు తినండి అంటే అన్ని చెట్లు ఫలాలు తినంటే అన్ని చెట్లతో కూడన్నారు అందరితో. మరి మనుషులు అనుకుంటే మరి అందరితో కూడమని చెప్పిండా? లేదంటే ఈ యొక్క సాతానుతో కూడొద్దు అంటే ఇది మంచి చెడుల తెలివిని చెట్టు ఫలం అంటుంది కదా. రెండవ అధ్యాయం 17వ వచనం 16 నుంచి చదవండి. మరియు దేవుడైన యెహోవా సతీష్ గారి యొక్క ప్రశ్న ఏంటిదంటే వాక్యం నుంచి అడుగుతున్నారు, అందరు వినండి.
మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్షఫలము తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను అని అంటే అడిగేస్తున్నాడు. మిగతా చెట్ల ఫలములు అన్నిటి తినొచ్చు అంటే మిగతా చెట్లు అంటే మనుషులు అన్నారండి. మనుషులు అంటే అందరితో కూడొచ్చు అని అక్కడ చెప్పాడా దేవుడు? చెట్లు అంటే మనుషులని చెప్పారు. చెట్లు అంటే మనుషులుగా మనం అర్థం చేసుకోవాలంటే మిగతా చెట్ల వల్లే ఫలాలు తినొచ్చు అంటే అందరితో వ్యభిచరించవచ్చు అనా దేవుడు చెప్పింది. ఆ చెట్టుతోనే నువ్వు వ్యభిచరించకూడదని చెప్పాడా? అది డౌట్ అండి. ఓకే సరే, ఇప్పుడు ప్రశ్న ఇక్కడ వేయబడింది. మరొక విషయాన్ని ఇదే లేఖనములో నుంచి మీరు గనక చూస్తే మీరందరూ చాలా, ఎందుకంటే కాలేజీ విద్యార్థులు, ప్రిన్సిపాల్స్ కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఒక మాట పదము కొంతవరకు వెళ్ళిన తర్వాత అక్కడ పులి స్టాపు, దాని తర్వాత ఇంకోటి ఓకే జోసెఫ్ గారు మాట్లాడతారు. దయచేసి సమయం పాటించండి. 5 నిమిషాలు మనకు ఈ ప్రశ్నకు జవాబు చెప్తారు. సరే, సైలెంట్ గా ఉండండి. సంతోషం. చాలా చక్కగా వినండి. సతీష్ గారు మంచి ప్రశ్న వేశారు. అయితే సతీష్ గారు ఉదయం చెప్పబడ్డ ప్రసంగాన్ని ఎంతవరకు కరెక్ట్గా విన్నాడో నాకైతే తెలియదు. నేను ఉదయం ప్రసంగంలో చెప్పాను, మిగతా అన్ని చెట్లు, ఇవి రెండే వృక్షశాస్త్రములో లేని పేర్లు ఏ చెట్లకైతే ఉంటాయో అవి చెట్లు కావని చెప్పాను. కాబట్టి ఆ చెట్టు విషయంలో చెప్పాడు కానీ మిగతా అన్ని కాదు. జవాబు అయిపోయిందంటే మాట్లాడలేదు, మళ్ళీ చేయకూడదు. ముందే ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేయొద్దని ముందే చెప్పారు. మనం సరే, జవాబు వినాలి. వచ్చిందా రాలేదు అనేది కాదు, ఇక్కడ మీరు వినాలి, అర్థం చేసుకోవాలి. పాస్టర్ గారు, సీసై పాస్టర్ గారు అడుగుతున్నారు. ఈ ప్రశ్న ఎవరు చేస్తున్నారు? జోసెఫ్ గారు. జోసెఫ్. నేను వీరి మనిషిని కాదు, వారి మనిషిని కాదు. ఎందుకంటే మీ ప్రశ్నకి జవాబు ఎవరు చెప్పాలి? జోసెఫ్ గారు చెప్పాలి. కయీను నేను నిలబడాలా సార్? సాతానుకు పుట్టినాడు అని అన్నారు. అధ్యక్షుడు, నేను కయీను సాతానుకు పుట్టినాడు అంటే మొట్టమొదట అవ్వ ఎవరితో పోయిందని చెప్పినారంటే సాతానుతో పోయిందని చెప్పినారు. ఏది శారీరకంగా కలిసింది. తర్వాత శపించబడినప్పుడు దేవుడు పాముని నువ్వు పాకుతావని శపించాడు. ఈమెను తన భర్త ఎడల వాంఛ కలిగిన వాడుగా నువ్వు ఉంటావు, వేదంతో గర్భం మరి ఫలిస్తావని చెప్పాడు కదా. మరి ఈమె ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికి భార్య? పాముకా ఆదాముకా? ఇప్పుడు ఆదాము ఇప్పుడు ఏం చెప్పిండు? దేవుడు శపించిన తర్వాత నీవు నీ భర్తలో వాంఛ కలిగి ఉంటావంటే ఆదాముతో ఉన్నది కానీ సాతానుతో లేదు కదా. స్త్రీ మొదట ఎవరితోటైతే తన అనుభవాన్ని పంచుకుంటుందో ఆయన భర్తగా ఎంచుకుంటుంది. కాబట్టి ఇప్పుడు మరి ఈ విధంగా కయీను భర్త అయినడా లేక ఆదాము భర్త అయినడా? ఇందాక మీరు ఒక మాట అన్నారు, దేవుని కుమారులు నరుల కుమార్తెలని. కయీను నరుడైతే జంతువుకు పుట్టినవాడు నరుడెట్టవుతాడు? సో ఆదాముకు పుట్టాడా, సర్పానికి పుట్టాడా? సర్పానికి పుట్టినట్టయితేనేమో కయ్యూను నరుడు కాదు. మనిషికి పుడితేనే నరుని వల్ల పుట్టినవాడు నరుడవుతాడు. కాబట్టి దయచేసి క్లారిఫై మై క్వశ్చన్ ప్లీజ్. ఓకే, ఈ యొక్క ప్రశ్న పైన అంటే పాస్టర్ గారి యొక్క ఆలోచన ఏంటంటే మీరు విన్నారు కదా. ఇప్పుడు ప్రశ్నకు జవాబు ఇస్తారు. ఓకే ఓకే అండి, చాలా చాలా సంతోషం. జోసెఫ్ గారు సమాధానం చెప్తున్నారు. అయితే బ్రదర్ పేరు రమేష్ బాబు, ప్లీజ్ కూర్చున్నారు. రమేష్ బాబు గారు అడిగిన ప్రశ్న, అవ్వ సాతానుతో పోయిందనే మాట అన్నాడు. అవ్వ సాతానుతో కాదు పోయింది మేమన్నది సర్పం అని చెప్పాం. తర్వాత ఓకే సర్పం అని చెప్పాం మేము, రైట్. అయితే ఓకే, అయితే మీరు మాట్లాడితే నేను ఏం చెప్పాలో మర్చిపోతాను. మరి మౌనంగా ఉండండి, నిజమే అది. మీరు మాట్లాడేది మౌనంగా ఉండాలి, చెప్పే వాళ్ళకి కొంచెం అర్థం చేసుకొని చెప్పాలి కదా. ఓకే, చెప్తారు సమాధానం. సరే, మంచిది.
అవ్వ సర్పముతో పోయినప్పుడు ఆమెకు భర్త మాత్రం ఆదామే. ఎందుకంటే ఆదాముకి ఇచ్చాడు ఆమెను. తర్వాత ఆమె సర్పముతో పోయింది, తప్పు చేసి వచ్చింది అంతే. అంతేగాని సర్పానికి ఇప్పుడు భార్య కదా ఆమె. తర్వాత ఇంకో విషయాన్ని మీరు గమనించాలా, దయచేసి మీరు మాట్లాడితే నేను చెప్పాను, క్లోజ్ చేయాల్సి వస్తుంది ఇవంతా. వినండి అంతే, వినండి. చెప్తున్నారు ఆయన క్వశ్చన్ నేను మర్చిపోతాను మీరు మాట్లాడతా అంటే. రైట్. సరే, తర్వాత ఇంకా ఏదో అన్నారు బ్రదర్. ఓకే, గుర్తొచ్చింది. అయితే ఆమె ఏమన్నదంటే, నేను యెహోవా యొద్ద నుంచి ఒక మనుషుణ్ణి అన్నది. యెహోవా దయ వల్ల ఒక మనుషుని సంపాదించుకున్నాడు. మ్యాన్ అంటే నరుడు అని అర్థం. అంటే అతడు జంతువుకు మనిషికి పుట్టాడు కాబట్టి, జంతువు లక్షణాలు మనిషి లక్షణాలే కాబట్టి అతడు నరుని లెక్కలోకి వచ్చాడు. ఈ యొక్క షేతు వంశంలో ఉండే వాళ్ళందరూ కేవలం ఆదాము హవ్వలకు పుట్టారు కాబట్టి వాళ్ళు దేవుని కుమారులు అనబడ్డారు, వారు నరుల కుమార్తెలు అనబడ్డారు. థ్యాంక్ యూ. అది జవాబు అండి. ఓకే, చెప్పాను. జోసెఫ్ గారికి ఇది ఆఖరు ప్రశ్న, అయినా మళ్ళీ ఎవరు పోటీ పడకండి. జోసెఫ్ గారు, ఇక్కడ డిబేట్ ఏర్పాటు చేసిన అంశము కయ్యనికి భౌతిక తండ్రి ఆదామ సర్పమ. ఈ అంశం మీదనే డిబేట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు రాయించిన మాటను ఒకసారి చూస్తే, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అన్నాడు. ఇక్కడ ప్రతి జాతి మనిషి కూడా ఎవరి నుంచి వచ్చారని చెప్పారు? ఆదాము నుండి మాత్రం వచ్చాడని చెప్పారు. ఇప్పుడు మీరేం చెప్తున్నారు? సర్పం నుంచి వచ్చాడని చెప్తున్నారు. మీరు చెప్పింది రైటా, బైబిల్లో దేవుడు చెప్పింది రైటా? మాకు చెప్పండి. సరే, ఒకవేళ మీరు చెప్పింది రైట్ అంటే దేవుడు ప్రతి జాతి మనుషులు ఒకరి నుంచి సృష్టించనే మాట తప్పైపోద్ది. ఒకవేళ ఇది ఒప్పుకుంటే మీరు చెప్పింది తప్పైపోద్ది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్లో దేవుడు చెప్పిన మాట రైట్ అంటారా, లేకపోతే కయ్యను సర్పం నుంచి వచ్చాడన్నమాట రైట్ అని మీరు ఒప్పుకుంటారా? మీరెవరండి అక్కడ? దానికి ఆన్సర్ ఇప్పుడు చెప్పండి. మీరు సభను అడగొద్దు. మీకు ఛాయిస్ లేదు. మీరు ప్రశ్న వేశారు, వాళ్ళని అడిగారు. మీకు లేదు, మీరు ప్రశ్న వేశారు అంతే. ఓకే అండి, జోసెఫ్ గారు మాట్లాడుతున్నారు, దయచేసి గమనించండి. చాలా సంతోషం అండి. బ్రదర్ చాలా చక్కని క్వశ్చన్ వేశాడు. అది బైబిల్ కాబట్టి బైబిల్లో ఒక వాక్యానికి ఒక వాక్యం విరోధంగా ఉండదు. కాకుంటే మనం దాన్ని అర్థం చేసుకునే విధానంలోనే తేడా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రకారంగా, పౌలు గారు రాస్తున్న ప్రకారంగా, యావత్ భూమి మీద కాపురం ఉండడానికి కొరకు ఒక మనిషిలోంచి తీసుకొచ్చాడని చెప్పేసి అన్నాడు. అది వాస్తవం. అది మీరు కానీ జల ప్రళయం తరువాత నోవా వచ్చింది ఒక మనిషిలోంచి, అంటే ఆదాములోంచి వచ్చాడు. జలప్రలయం తర్వాత ఇప్పుడు ప్రస్తుతం యావత్ భూమి మీద కాపురం ఉన్న ఈ ప్రజలందరూ కూడా నోవా అయిన ఒక కుటుంబం యొక్క ప్రజలు వీళ్ళందరూ. సర్పెంట్ సీడ్, సర్ప సంతానం అనేది జలప్రలయానికి ముందు చనిపోయింది. దాని తర్వాత వచ్చిన సర్పెంట్ సీడ్ తర్వాత భూమిపైన ఉన్నత దేవులని ఉన్నారని ఉంది. వాళ్ళందరినీ కూడా ఇశ్రాయేలు ప్రజలు కానాన్ దేశంలోకి వెళ్ళి సంహరించారు. అట్లా బైబిల్లో ఉంది. చివరిగా గోలియాతు, గాతులో ఉండే ఉన్నత దేవులను చంపారు. అమోరీల రాజైన ఓగు, అతడుగా ఉన్నత దేహి, అతన్ని కూడా చంపినట్లు బైబిల్లో ఉంది. లేఖనాలు నా దగ్గర ఉన్నాయి. కాబట్టి సర్పెంట్ సీడ్ అనేది పోయింది. ఇప్పుడు ఆదాములోంచి వచ్చిన ఈ ప్రజలు మాత్రమే యావత్ భూమి మీద నివసిస్తున్నారు. దేవుడు దీవించిన గాక. ఓకే అండి. ఉపేందర్ గారికి ప్రశ్న. కయ్యను ఆదాం ద్వారా పుట్టినని చెప్పాడు కదా, మరి యోహాను సర్పసంతానం అని ఎందుకన్నాడు? ఇప్పుడు అవ్వ తిన్న ఫలం ఉన్నదా లేదా, మరి ఆ ఫలం పేరేమిటో చెప్పాలి. వాటి ప్రశ్నలకే మీరు ఇంత పొంగిపోతున్నారు. మిమ్మల్ని చూస్తుంటే ఏమనాలో నాకే అర్థం అవ్వట్లేదు. చాలా సంతోషం. ఉదయం నుంచి ఇంత వేడిలో కూడా మీరు వాడిపోతూ కూడా ఆనందంగా ఉన్నారంటే హ్యాపీ. ఓకే,
ప్రశ్న ఏంటంటే, కయ్యను ఆదాముకి పుట్టాడు, ఆదాముకి పుట్టాడని మీరు అన్నారు. కయ్యను ఆదాముకే ఒకవేళ పుట్టుంటే ఏదైనా తోటలో అవ్వ తిన్న ఫలమా? అదే కదా ప్రశ్న. ఓకే, రైట్, వినండి. ఆ ఫలము పేరేంటని నన్ను అడుగుతున్నారు. ఏమండి, ఫలము పేరేంటని అడుగుతున్నారు. బైబిల్లో పండు తినను అని ఉంది తప్ప ఫలానా పండు తినను అని లేదు కనుక నేనే చెప్తాను. అదే సమాధానం. ఇక రెండవది సమాధానంగా యోహాను గారు సర్పసంతానము అన్నాడు. ఒకవేళ సర్పసంతానము అనేది ఏదైతే ఉందో అది కయ్యనిది సర్పసంతానం అని ఒకవేళ అనుకుంటే, నోవాహు జలప్రలయంతో ఒక నోవాహు కుటుంబం తప్ప మిగిలిన యావత్తు మానవాళి అంతా అందులో నశించిపోయింది, అది మనకు తెలుసు. దానితో సర్పసంతానం కూడా ఏమైపోయింది, అందులో ఇంకా నాశనం అయిపోయింది. ఒక నోవాహు కుటుంబం ఉంది. నోవాహు నీతిమంతుడా? నీతిమంతుడు. అలా అని నోవాహు నీతిమంతుడు కానీ పిల్లలు నీతిమంతులు గారు కదా అనొచ్చేమో. అలానే పిల్లలు నీతిమంతులు గారని మనం ఎలా చెప్పగలం? కనుక వారి ద్వారా మరలా భూమి మీద సంతానం అనేది విస్తరించింది. మరి యోహాను గారి కాలానికి సర్పసంతానం అని యోహాను గారు అన్నారు. యోహాను గారే ఎందుకు? యేసుక్రీస్తు కూడా అన్నాడు. అది కూడా అడగొచ్చు కదా. యేసుక్రీస్తు కూడా అన్నాడు కదండి, మీరు మీ తండ్రి యగు, అంటే మీ తండ్రి ఎవరని చెప్తున్నాడు యేసుక్రీస్తు? అపవాది అన్నాడు. అక్కడ మీరు సర్పసంతానము అన్నాడు. అక్కడ ఇంతకీ సర్పసంతానం అని ఎవరిని అంటున్నాడు? అక్కడ సర్పసంతానము అని ఎవరిని అంటున్నాడు? లూకా సువార్త 3వ అధ్యాయం. మర్మాలు చెప్పడం మా వల్ల కాదు. దయచేసి పండు పేరు ఏంటంటే మేమేం చెప్తాం చెప్పండి, బైబిల్లో లేని దానికి. లూకా సువార్త 3వ అధ్యాయం ఎన్నో వచ్చినాం అండి? 7వ వచనం. అతడు తన చేత బాప్తిసం వచ్చిన జన సమూహములను చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములను ఫలించండి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టవద్దు అన్నాడు. అంటే వీళ్ళు ఏ సంతానం? ఇది అబ్రహాము సంతానమే. అబ్రహాము సంతానాన్ని ఇక్కడ మరి యోహాను గారు ఎందుకు సర్ప సంతానం అన్నాడు? నీ కొడుకుని ఎందుకు గాడిదంటున్నావు? నీ కొడుకుని ఎందుకు కోతంటున్నావు? క్రియలను బట్టి. సర్ప సంతానం అని ఎందుకు అన్నాడు అంటే, సర్పము యొక్క లక్షణాలు, లేదా యేసుక్రీస్తు మీరు మీ తండ్రి అని ఎందుకు అన్నాడు? తండ్రి వాడు కాదు కదా, అందరికీ తండ్రి ఒక్కడే అని బైబిల్లో ఉంటే మరి యేసుక్రీస్తు మీ తండ్రి యొక్క అపవాది అంటున్నాడేంటి? అపవాది ఎప్పుడు వాడికి తండ్రి అయిపోయాడు అంటే, వారి యొక్క ఆశలను వాడి యొక్క ఆశయాలను నెరవేర్చే ప్రతి ఒక్కరూ వాడికి పిల్లలే. కనుక ఇక్కడ వీరందరిని కూడా అబ్రహాము సంతానం అని చెప్పుకుంటూ దేవునికి విరోధమైన కార్యక్రమాలు జరిగిస్తున్నందువలన వారిని సర్ప సంతానంగా పిలిచాడు. అది ఈ సందర్భం. అది ఎందుకు పిలవాలని యోహాను గారిని అడగాలి. బాప్తిస్మం యోహాను గారిని. అయిపోయింది దానికి మళ్ళీ మాట్లాడకూడదు. దయచేసి ఎవరైనా స్పీకర్ తో మళ్ళీ ఎదురు ప్రశ్న వేయకూడదు. తర్వాతగా రెండవ ప్రశ్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్. చెప్పు నీ ప్రశ్న ఏంటో చెప్పు. మొదటగా దేవుడు ఆదాము నవ్వను భూమి మీద ఏర్పాటు చేశాడు. తర్వాత కయ్యనుకు క్యారెక్టర్ చూస్తే తేడా ఉంది. అయితే ఆ కయ్యనుకు వచ్చిన చెడు లక్షణములు రావడానికి గల కారణం అవి వస్తే ఆదాము నుంచి వచ్చి ఉండాలి, కానీ అక్కడ ఆదాముకు ఉన్న లక్షణాలు మాత్రం కయ్యనులో లేవు. అవి ఎలా వచ్చినాయో చెప్పగలరు? ఇది పాఠానికి సంబంధించింది కాదంటే. ఓకే, పాఠమంతా విన్న తర్వాత మరి ప్రశ్నలు రావటం, అందులో ఇప్పుడు సహోదరులు అడిగిన ప్రశ్న, కయ్యను ఒకవేళ సర్పానికి పుట్టకపోతే మరి కయ్యనుకు మరలా లక్షణాలు ఎలా వచ్చాయని. కయ్యను ఒకవేళ ఆ సర్పానికి పుట్టి ఉండకపోతే కయ్యనిలో అబద్ధం చెప్పటం, మోసం చేయటం, ఈ మోసగించటం, అబద్ధం చెప్పటం, నేను అడుగుతున్నాను, అవి నరహత్య చేయటం, ఇవి సర్పము లక్షణాల అపవాది లక్షణాలని బైబిల్ చెప్పిందా?
యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త చూడండి 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనాన్ని మీరు చూడగలిగితే, మీరు కయీనులో ఉన్న లక్షణాలు సర్పము లక్షణాలా లేదా దయ్యపు లక్షణాలా? అవి 44 వచనం చూడండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశల నెరవేర్చగోరుచున్నారు, ఆది నుండి వాడు నరహంతకుడు అని చెబుతూ, ఇంకా సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు, వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాటలాడును, వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. ఇవి సర్పాన్ని గురించి చెప్పిన మాటలా లేదా అపవాది గురించి చెప్పిన మాటలా? అపవాది గురించి చెప్పిన మాటలు. అంటే సర్పానికి అపవాదికి సంబంధం ఉందా? ఎందుకంటే వీళ్ళు సర్పము కూడటం వల్ల సర్పము లక్షణాలు అవి వేరు, కానీ ఇక్కడ మాట్లాడుతున్న ఈ లక్షణాలని అపవాది లక్షణాలుగా కనబడుతున్నాయి. అంటే ఇప్పుడు మనం ఏమడుగుతున్నామంటే, అసలు ఇంతకు అవ్వను అపవాది కూడిందా సర్పం కూడిందా అంటే అపవాది కాదు సర్పమే అంటున్నారు మరలా. మరి సర్పము కూడినప్పుడు మరొకరి అపవాది లక్షణాలు ఎలా వస్తాయి? కనుక ఇక్కడ వాడిలో ఉన్నవి, కయ్యీనులో ఉన్నవి వాడు అపవాద లక్షణాలంటే, అవును కయ్యీను చెడిపోయాడు, కయ్యీను పాడైపోయాడు, కయ్యీను అబద్ధికుడిగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు, ఎందును బట్టి మారిపోయాడు అన్నదానికి కాబట్టి దీనికి ప్రశ్నకు సమాధానం మనకు కావాలంటే అసలు పరలోకపు వాతావరణం మనకు తెలియాలి. పరలోకపు వాతావరణం అంటేనే పరిశుద్ధులు ఉండే వాతావరణం. అలాంటిది పరిశుద్ధులు ఉండే పరలోకపు దేవుడుండే ఆ వాతావరణంలో లూసిఫర్లో ఎలాంటి దుర్బుద్ధమే ఆలోచనలు దానికి ఎలా పుట్టాయో మీరు ఆలోచించండి. పరలోకం అంటే పవిత్రమైన లోకం కదండి. పవిత్రమైన లోకంలో నేను దేవునంతటి వాడిని అయిపోవాలి, ఆయనతో పాటు సింహాసనంపై కూర్చోవాలి, నేను ఆయన సింహాసనాన్ని పడగొట్టుకో, అదేంటండి పరలోకంలో అలాంటి ఆలోచనలు దానికి ఎలా పుట్టాయి? అందుకే ఇక్కడ రాగానే కయ్యీనికి ఎలా పుట్టాయంటే అపవాది పుట్టించాడు అని మనం చెప్పగలవే తప్ప సర్పం అనేది కనటం, సర్పం బీజం అనేది వేయటం వలన వాడికి ఆ కయ్యీనికి ఆ లక్షణాలు వచ్చాయని మనం అనుకోవటం అనేది తప్పండి. కనుక వాడికి అపవాదిని అనుసరించి లేదా అపవాదిని బట్టి వాడికి ఆ లక్షణాలు వచ్చాయి కయ్యీనికి. కనుక స్వభావం వేరు, రక్తం వేరండి. కనుక ఆదాము రక్తమే కయ్యీన్లో ఉన్నప్పటికీ లక్షణాలు మాత్రం ఎవరి వచ్చాయి? అపవాది లక్షణాలు వచ్చాయి. అపవాది లక్షణాలు వచ్చాయని అపవాదికి పుట్టినవాడు కాదు, సర్పానికి పుట్టినవాడు అంతకన్నా కాదు. ఇది మీరు అడిగిన ప్రశ్నకు నా వివరణ. ఓకే అండి. చివరి ప్రశ్న దయచేసి మరి ఉండండి, ఓపికతో ఈ ప్రశ్న ఆలకించండి. త్వరగా అండి, ముగించేద్దాం త్వరగా. ప్రైజ్ ది లార్డ్. నేను వేసే ప్రశ్న ఉపేంద్ర గారు చేసిన ప్రసంగంలో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు. ఇప్పుడు బైబిల్లో ప్రతిదీ కూడా మరుగు లేకుండా సవివరంగా ఎవరు మళ్ళీ మనకు వివరించలేనటువంటివిగా ఉన్నాయి. వాటిని ప్రతి ఒక్కరూ ఇక్కడనే అర్థం చేసుకోగలరు. వాటిలో ఏ విధమైన మర్మాలు లేవని ఉపేంద్ర గారు చెప్పారు. అయితే నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించేది. సామెల్ గారు మీరు ఆగండి. ఈ మర్మాలన్నీ కూడా నేను ఒకే ప్రశ్న వేస్తున్నాను. ఓకే, కొంచెం దీర్ఘంగా ఉంటుంది ప్రశ్న, దయచేసి ఏమనుకోవద్దు. దీర్ఘంగా ఉండకూడదు, కొంచెం క్లుప్త అందరికి అర్థమయ్యేటట్టుగా మాట్లాడండి. అయితే సమాధానం ఇక్కడ ప్రశ్న ఎక్కువ ఉంటేలా సమాధానము ఏ విధంగా ఉండాలి అది కూడా నేను కోరుకుంటున్నా. ముందే సమాధానము క్రిటిసిజం చేసినట్టుగా ఉండకూడదు. దయచేసి ఇక్కడ ప్రశ్న వేయండి. ప్రతిదీ కూడా ఉపమాన రీతిలో ఉంది. ఏమంటే నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించేదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియచెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నింటినీ జనసమూహమునకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికేమీ బోధింపలేదు.
అయితే బైబిల్లోని అనేక విషయాలు ఉపమాన రీతిగానే ఉన్నాయని, అదేవిధంగా ఏదైనా తోటలోని జీవవృక్ష ఫలము, అదేవిధంగా మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలం కూడా, వృక్షం కూడా, ఒక వృక్షము సాతాను, ఒక వృక్షము యేసుక్రీస్తు. ఇదే ఉపమానం. ఎందుకంటే మర్మము ఆది నుండి, ఇక్కడ ఈ వచనంలో ఏముందంటే ఆది నుండి మరుగు చేయబడిన అనే విషయాలన్నీ ఎప్పటి నుండో మరుగు చేయబడ్డాయి కాబట్టి ఆ వృక్షాలు కూడా అవే. అదేవిధంగా ప్రశ్న అడగండి. ప్రశ్న అయిపోయిందా? అయిపోయిందా? అదే ఉపమానం అనేది పరిశుద్ధాత్మ ద్వారా ప్రవక్త ద్వారా వస్తాయి ఉపమానాలు. వాటి యొక్క ఉపమానాల యొక్క బయలుపాటు ప్రవక్తల ద్వారా వస్తాయి. కాబట్టి కయ్యను సర్పానికే పుట్టిండనేది తర్వాత వచ్చినటువంటి బయలుపాటు ద్వారా వచ్చింది, ఈ యొక్క వాక్యం యొక్క బయలుపాటు ద్వారా. కాబట్టి దీనికి ఉపమానంగానే ఉన్నది. ఆ వాక్యం కూడా జీవవృక్షము, మంచి చెట్ల తెలుగునిచ్చే వృక్షఫలం అంటే కూడా అది సాతాను అనేది. మీరే మాట్లాడుతున్నారు. కయ్యను తండ్రి సాతాను అనేది. ఏమండి ప్రశ్న వరకు ప్రశ్న వేయలేదండి, దయచేసి ఆలోచించండి. ప్రశ్న వేయలేదు. దీని అర్థం చెప్పండి. కయ్యూను తండ్రి సాతానే. ఎట్టి పరిస్థితిలో దేవుడు పాపం అనే జీవము. ఏవండి ఆపుతారా? ఆపండి, మీరు ఆపేసేయండి. ఓకే. ఏవండి వచ్చిన మీరు అందరూ విన్నారు ఇప్పుడే. సాతాను కాదు అనేది వారే, సర్పం అని చెప్పేది వారే. ఒకసారి సాతాన్ అంటారు, ఒకసారి సర్పం అంటారు. వాళ్ళకి ఈ విషయంలో క్లారిటీ లేదని మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికీ. ఎందుకంటే సాతానే అని వాళ్ళే అన్నారు, సర్పం అని వాళ్ళే అన్నారు, సాతాన్ సర్పం వేరంటున్నారు. ఏం మాట్లాడుతున్నారో ఆ విషయంపై వారికి క్లారిటీ లేదన్నది మాత్రం మీకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు సహోదరులు లేవనెత్తిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. దయచేసి నా ప్రశ్న అయిపోలేదు. ఇదే క్రిటిసిజం నేను అనేది ఫస్ట్ నుంచి. నా ప్రశ్న అయిపోలేదండి, వినండి. జీవవృక్ష ఫలం అంటే, జీవవృక్షం గల ఇచ్చ అంటే చెట్టు అంటే యేసుక్రీస్తు. సాతాను ప్రశ్న వేయాలి, ఎక్కువ మాట్లాడకూడదు. దయచేసి గమనించండి. అయిపోయిందండి. ఇక్కడికి వేదిక దగ్గరికి ఎవరు రామాకండి. ఎందుకు వస్తున్నారండి? ఎందుకు వస్తున్నారు? వేదిక దగ్గరికి ఎవరు రావద్దు. ఓకే, అలా కూర్చోండి చాలు. దయచేసి గమనించండి. చివరగా ముగింపు ప్రార్థన చేసుకుందాం. దయచేసి ముగింపు ప్రార్థన. దానికి ముందు నేను చెప్తున్న సమాధానం వినండి. ఆ ప్రశ్నకు సామెల్ గారు కూడా ఆగండి, మీరు కూడా ఆగండి, నేను మాట్లాడతాను. ఓకే, సహోదరులు అడిగిన ప్రశ్న, లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు అన్నాడు. అంటే లోకం పుట్టినప్పటి నుండి కూడా కొన్ని సంగతులు మరుగుగా ఉన్నాయి అన్నారు. అవును, మరి లోకం పుట్టినప్పటి నుంచి మరుగు చేయబడిన సంగతులు ఎవరు చెబుతున్నారు? నేనే చెబుతున్నానన్నాడా? లేదంటే మీకు ఇంకెవరైనా వచ్చి చెబుతాడని యేసుక్రీస్తు చెప్పాడు. అక్కడ నేనే మీకు తెలియజేతును అన్నాడు కనుక, అంటే ఎవరు చెప్పాలి ఆ విషయాన్ని? కయ్యను ఒకవేళ సర్పానికి పుట్టింది మర్మం అనుకుంటే ఆ విషయం ఎవరు చెప్పాలి? యేసు చెప్పాలి. యేసు ఎక్కడా చెప్పలేదు కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో నమ్మే ప్రసక్తి లేదు. ఇక రెండవ ప్రశ్న ఏంటంటే, వారు అడిగిన దాంట్లో ఏదేని తోటలో జీవవృక్ష ఫలం ఒకటి ఉందన్నారు, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం ఒకటి ఉందన్నాడు. ఈ రెండు వృక్షాలు కాదు, వ్యక్తులు అన్నారు. నేను ప్రశ్నలో అడిగాను, ఏమన్నానంటే వాళ్ళిద్దరూ కూడా వ్యక్తులు అని ఒకవేళ మీరంటే అక్కడ వారిని నేల నుండి మొలిపించును గాక అన్నాడు దేవుడు. అంటే యేసుక్రీస్తు సాతాను మట్టి నుంచి పుట్టారా? కనుక ఇది తప్పు. కనుక వీళ్ళు అలా భావించటం, వీళ్ళు అనుకోవటం అనేది వాక్యానికి వ్యతిరేకం. ఇప్పటికైనా దయచేసి విషయాన్ని మీరు అర్థం చేసుకుని ఎవరు మీరు మాట్లాడకండి. మీరు వెళుతున్నప్పుడు విన్న వాటన్నిటిని మీరు ఆలోచించుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, మీ అందరికీ కోఆపరేట్ చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా జోసఫ్ గారికి, అలానే మరి శామ్యుల్ గారికి, వారి టీం అంతటికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ, దయచేసి మీరందరూ ఎక్కడి నుండి వచ్చినా, ఏ రకంగా వచ్చినా, మీరు మాట ద్వారా వచ్చారా, ఫోన్ ద్వారా వచ్చారా, ఒక పత్రిక ద్వారా వచ్చారా, ఏ విధంగా వచ్చారో మాకు తెలియదు, కానీ వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభములు తెలియజేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మరి మాకు సహకరించి చక్కగా దేవుని వాక్యాన్ని వివరించినటువంటి పాస్టర్ రెవరెండ్ జోసఫ్ గారికి మరియు బ్రదర్ కె ఉపేందర్ గారికి కూడా మా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మేము ఆహ్వానితులుగా ఉన్నాము కనుక వారికి మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము. ఆ ప్రకారంగా ఇప్పుడు చివరి ప్రార్థన, పరకాల ప్రాంతంలో సేవ చేస్తున్న పాస్టర్ విజయ్ పీటర్ గారు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, ప్రేమగల గొప్ప దేవుడా, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, ఈ యొక్క సాయంకాల సమయంలో మరలా నీ సన్నిధికి వచ్చున్నాం తండ్రి. ఇప్పటి వరకు జరిగిన ఈ యొక్క కూటంలో నాయన మీరు మయం పొంది ఉన్నారని నమ్ముతున్నాము. ప్రజల పక్షంలో మీరు న్యాయం చేయండి, వారి యొక్క కనువిప్పును విప్పండి నాయన. మీరే వారికి అర్థమయ్యే రీతిలో మాట్లాడండి ప్రతి ఒక్కొక్కరితో తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
నీ దాసుడు ఉపేంద్ర గారిని, అలాగే నీ దాసుడు జోసెఫ్ గారిని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాం. వారిలో మంచి మాటలు పెట్టినందుకు నీ స్తోత్రాలు ప్రభువా. ఇక్కడ ఉన్న ప్రజలందరి హృదయాలను తెరిచినందుకు నీకు మహిమ చెల్లిస్తున్నాం. వారు ప్రభువా చక్కగా మా అందరితో మాట్లాడి ఉన్నారు ప్రభువా. అనేక విషయాలు ఇక్కడ మేము నేర్చుకొని ఉన్నాము. అందును బట్టి వారిని మేము ప్రభువా ఇంకా ఎక్కువగా అనేక ప్రాంతాల్లో వారిని వాడుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సభ అధ్యక్షులను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడున్న ప్రజలు తిరిగి వారి యొక్క గ్రామాల్లోనికి వెళుతుండగా వారితో నీ కాపుదల, మీ కనుదృష్టి నుంచి క్షేమంగా ప్రతి ఒక్కరిని చేర్చమని మమ్మల్ందరినీ దయగల హస్తంలో పెడుతూ యేసుక్రీస్తు దివ్యమైన నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు యొక్క కృపా, శాంతి, సమాధానం ఇక్కడ ఉన్న వారికి, సకల పరిశుద్ధులకును ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్.